యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. బాలాయ నీలవపుషే నవకింకిణీకజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యనఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. సభాయే నమః. ఈ ఊరు రావడం ఆనందం, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం. కారణం ఏమిటంటే మా చిన్నతనంలో సుమారు 40-45 సంవత్సరాలకు పూర్వం మా నాయనగారు ఇక్కడికి ఒకసారి మంగిపూడి వారికి అభ్యంతరం ఏదో వచ్చిన కారణం చేత సప్తాహానికి వచ్చారు. అప్పుడు ఆయన చెప్పారు, ఆ ఊరెళ్ళి భాగవతం చెప్పడం అంటే భయపడాలి నాయన అని. ఏమిటి కారణం అని. పెద్ద పెద్ద విద్వాంసులందరి వల్ల శ్రవణం చేసినటువంటి మహనీయులందరూ ఇక్కడ ఉంటారు. ఎన్నెన్నో రహస్యాలను వారు చెప్పుంటారు. అక్కడికి వెళ్ళి ఏదైనా కొంచెం అవాకు చవాకు మాట్లాడితే అలా కాదండి అని శ్రోతలు చెప్పేస్తారు. అందుచేత ఒళ్ళు దగ్గరెట్టుకుని వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళినప్పుడు అని చెప్పారు. ఇవాళ ఇక్కడికి రావాలి అని చెప్పి మా సూర్యనారాయణమూర్తి గారు పిలిచిన తర్వాత ముందుగా ఆ గ్రామం ఒకసారి దర్శించాలి అనేటటువంటి అపేక్షతో ప్రత్యేకించి కృష్ణా పుష్కరముల కోసం ఈ ఊరు వచ్చి సుమారు 6 కిలోమీటర్లు నడిచి ఆ పుష్కర స్నానం చేసుకుని వెళ్ళాము. శ్రీకాకుళం రేవులో అప్పటికి ఇక్కడ నీరు లేదు, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అయ్యా మహానుభావులు కూర్చోండి. తొండవరంలో 7 సంవత్సరములు మొట్టమొదటి సంవత్సరం భాగవత సప్తాహం చేయాలి అంటే అంతకు పూర్వం నేను చాలా కాలం సప్తాహం చెయ్యను అని చాలామందిని బృందావనం రమ్మనమని ఎక్కడికో రమ్మనమని పిలిస్తే రాలేనయ్యా అని చెబుతూ వచ్చాను. కారణం ఏంటంటే శారీరకంగా మనం చెప్పగలమా అని ఒక భయం. అది కేవలం శారీరక స్థితితో ఉద్యోగం చేసుకుంటూ ఇన్నాళ్ళు సెలవులు పెట్టి ఎక్కడ పెడతాను లేనేటటువంటి ఒక దృష్టితోటి తొండవరంలో వచ్చేటప్పటికి మా వెయ్యంకుడు గారు ఆకళ్ళ రామగోవింద ఘనపాఠి గారు అని వారు కోరితే మీరు శ్రోతగా కూర్చుంటారా అని అడిగాను. నేను కూర్చుంటానన్నారు. ఆ వయస్సులో వారు అలా కూర్చుని వింటుంటే అదొక ఆనందం. పెద్దలు మహనీయులు వింటుంటే ఆ ప్రవచనం జరిగింది. అయిన తర్వాత వాళ్ళు 7 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి, దీన్ని సప్తాహాలు అన్నారని ఏదో అక్కడ మొత్తం మీద పూర్తి చేశాం. సరే తర్వాత తలా చోట్లలో చదువుతున్నాం, అది వేరే విషయం. సప్తాహం అనేటటువంటిది శాస్త్రములలో వర్ణించిన రీతిలో చెప్పవలసి వస్తే ఒక తామసమైన కృత్యం. మామూలు మన మాటల్లో చెప్పాలి అంటే రాక్షస కృత్యం. అంతసేపు కూర్చోవడం అనేటటువంటిది ఆ చెప్పేటప్పుడే మా వియ్యంకుడు గారు మా ఇంకో వియ్యంకుడిని అడిగారు. అతను వేద విద్వాంసుడే. ఏమయ్యా అతను చెబుతున్నాడు బాగానే ఉన్నది, ఇంతసేపు నువ్వు కూడా కదలకుండా అక్కడ కూర్చుంటావా ఎన్నాళ్ళు నువ్వు అని. నా వల్ల కాదండి అన్నట్ట ఆయన. కారణం ఏమిటి అంటే పురుషశుద్ధిగా కూర్చోవడం అనేటటువంటిది మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయాం. క్లాసులో కూడా కూర్చుని అంతసేపు కూర్చునేటువంటి ఓపికల వరకే ఉండటం లేదు పిల్లలకి. ఎందుకంటే 45 నిమిషాలే కదా పీరియడు, అయిపోయిన తర్వాత పారిపోతూ ఉండడం, మళ్ళీ వచ్చి కూర్చుంటుండడం. ఈ పృష్ఠశుద్ధిగా కూర్చోవడం ఒక విశేషం. కూర్చున్న తరువాత దృష్టిని మరొక చోటకి పంపించకుండా వినగలగడం ఒక విశేషం. కారణం ఏమిటి అంటే ప్రవచనం చేసిన దానికంటే నా అనుభవంలో నేను చెప్పే మాట కూడా శాస్త్రము చెప్పిన మాట. అది శ్రవణం చేయడం గొప్ప అని, విశేషించి భాగవతాది గ్రంథముల దగ్గరికి వచ్చేటప్పటికి. ప్రవచనం చేసేటువంటి వాళ్ళకైతే అక్కడ శ్లోకం కనపడుతూ ఉంటుంది, దాంట్లో అర్థం భావన చేసుకోవాలి, ఇక్కడ అర్థం ఇదే కదా అని నిర్ణయం చేసుకుంటూ ఉండాలి. దీన్ని శ్రోతలకి
అర్థమయ్యేటట్టుగా ఎట్లా చెప్పగలము అనేటటువంటి భావన ఒకటి ఉంటుంది. ఇన్ని భావనలతో కూడుకుని ఉండి చెప్పడం అనేటటువంటి దానికంటే హాయిగా వారు చెబుతుంటే ఆ అమృతాన్ని ఆస్వాదనం చేస్తూ, దాన్ని అమృతమోనని శాస్త్రం వర్ణించింది. నిగమకల్పతరోర్ గళితం ఫలం, అదేమిటి అనంటే సర్వవేద సారము అని చెప్పి దాన్ని నిరూపణ చేశారు. కారణం ఏంటి అంటే ఇందులోనే ప్రారంభంలోనే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమః అని ప్రారంభిస్తారు. ఏమిటి సబ్జెక్ట్ ఏమిటి ఇందులో అని అంటే ధర్మము. ఏ ధర్మము అంటే ధర్మం రెండు రకాలుగా ఉన్నది, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. రెండు రకముల ధర్మము కూడా భాగవతంలో చెప్పబడి ఉంటున్నది. ఆ చెప్పడంలో కూడా అయ్యా నేను వాడు ఉపవాసం ఉండలేనండి ఏకాదశి, దానికి ఏమిటి చేయాలి అని అంటే పోన్లేరా పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండు, లేదా రాత్రి దాకా ఉండి రక్తం చెయ్యి అని ఇట్లాంటి ప్రతినిధులుగా చెప్పేటటువంటి ధర్మము కాదుట ఇది. కేవలం మూలభూతమైనటువంటి ధర్మం. ఉదాహరణకు చెప్పాలి అంటే రామాయణంలో జాబాలి, తర్వాత వశిష్ఠుడు, ఈ మొదలైన వారందరూ కూడా రామచంద్రమూర్తిని నువ్వు వెనక్కి వెళ్ళి అరణ్యవాసం మానేసేసి ఇంటికి వెళ్ళి రాజ్యం పరిపాలించడంలో తప్పేమీ లేదయ్యా అన్నారు. తప్పేమీ లేదని కాదు నేను అడుగుతూ ఉండేటటువంటిది, 100కి 100 పాళ్ళు ధర్మం అవుతుందా అని ఆయన. 100కి 100 పాళ్ళు ధర్మమే అనుకో, అందులో దోషం లేదు, అమెండ్మెంట్ ఎగ్జంప్షన్స్ ఇవేం వద్దు మనకి అని నేను అరణ్యవాసమే చేస్తాను అని చెప్పారు. అక్కడ ధర్మ సూక్ష్మం పరిశీలన చేస్తే అంతకు మించి వేరే గతి లేదు. అట్లా ఏ విధమైన ఎగ్జంప్షన్స్ అమెండ్మెంట్స్ లేకుండా వాస్తవమైన పరమాత్మను పొందింపచేసే సగుణ నిర్గుణ మార్గములు రెండూ భాగవతంలో ఉపదేశింపబడ్డాయి. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము కూడా. గమ్యం ఏమిటి అంటే ప్రతి ప్రాణికి కూడా మోక్షమైనటువంటి పురుషార్థం. ఆ మోక్ష పురుషార్థాన్ని పొందింపచేయటానికి జ్ఞానం అనేటటువంటిది కూడా ఇందులో ఉపదేశింపబడింది. అది ధర్మం ఎట్లా అవుతుంది అనేది, ధర్మం అనేటటువంటి శబ్దానికి లోకంలో శాస్త్రకర్తలు చాలా చాలా అర్థాలు చెప్పినా కుమారుల భట్ల వారు 6 అర్థాలు ఉన్నాయి లోకంలోనని వర్ణించారు. అవన్నీ వర్ణించి క్రియారూపమైనటువంటిదే ధర్మము అని సిద్ధాంతం చేశారు. వేదంలో అట్లాగే కనబడుతోంది. ధర్మంచర అనే వాక్యం ఉన్నది. ధర్మాన్ని ఆచరణ చెయ్యాలి. ఆచరణ రూపం క్రియారూపమే అవుతుంది తప్ప జ్ఞానరూపం ఎట్లా అవుతుంది? అట్లాగే మరొక చోట్లో చెప్పేటప్పుడు కూడా యజ్ఞమయజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్, ధర్మం యజ్ఞములను ధర్మము అన్నారు అక్కడ. అందుచేతనే పూర్వమీమాంసా శాస్త్రంలో యాగాదిరేవ ధర్మ అంటారు. అని అంటే దాన్ని మళ్ళీ సమన్వయం చేస్తూ అయంతు పరమో ధర్మ యద్యోగేన ఆత్మదర్శనం అని నివృత్తి ధర్మాన్ని కూడా ధర్మమనే శబ్దం చేతే పిలవాలి అని సిద్ధాంతం చేశారు. యోగ మార్గంలో ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుని వాస్తవ తత్వాన్ని తెలుసుకోవడం అనేది కూడా, అది కూడా ఒక ధర్మం, నివృత్తి ధర్మం. ధర్మము అనేటటువంటిది రక్షించేది అని అర్థం. ఇహలోక పరలోక సంబద్ధములైనటువంటి బంధముల నుండి రక్షించేది కనుక మోక్షాన్ని పొందే జ్ఞానదర్శనం కూడా ధర్మము అనే పేరుతో పిలువబడడంలో ఇబ్బంది ఏమీ లేదు అని. పైగా అన్ని ధర్మముల కంటే చాలా ఉత్కృష్టమైన ధర్మము అని చెప్పారు. అటువంటి ధర్మం భాగవతంలో చెప్పబడుతోంది. వేదముల చేత చెప్పబడినటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం అనేటటువంటి దాన్ని పొందడానికి కావలసిన మార్గాన్ని ఉపదేశిస్తూ ఇది ఒక పండు అని పోల్చారు. నిగమ కల్పతరోహో, కల్పతరు అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరికను తీర్చేది. జ్ఞాన మార్గం కూడా అట్లాంటిదే. జ్ఞానంతో పరమాత్మను సాక్షాత్కరింప చేసుకునేటటువంటి వారికి తీరని కోరికంటూ ఉండదు. అసలు కోరికలే ఉండవు. ఒకవేళ తాత్కాలికంగా అసలు మంచినీళ్ళు కావాలయ్యా అని అనిపిస్తే అవి కూడా అక్కడ సిద్ధించేస్తాయి. దానికి కూడా ఏమీ అభ్యంతరం లేదు. మంచినీళ్ళు కావలిస్తే ఎంత గొప్ప, అమృతం కావాల్సి వచ్చినా అదే గొప్ప. మహాత్మ్యంలో వింటుంటారు కదా, అమృతాన్ని పట్టుకువచ్చి పరీక్షణ్ మహారాజుని జీవింపచేస్తాము అని చెప్పి వాళ్ళు బేరం ఆడారు కనుక మీరు వినడానికి పనికిరాదు, ముందు మీరు వెళ్ళిపోండి అన్నారు. మామూలుగా వెళ్ళి దండం పెట్టి వింటానంటే కూర్చోమన్నారట. కానీ మీరు అమృతాన్ని ఇస్తాము, దానికి ఈ అమృతాన్ని మేము వింటాము అని అన్నారు కనుక మీరు పనికిరారు అని వారిని తేల్చారు. అటువంటి వేదములలో వచ్చినటువంటి సారాన్ని ఒక ఫలంగా తీసుకువచ్చి ఈ ఫలంలో మళ్ళీ టెంకా పీచు తొక్క
ఇలాంటివి ఏమీ లేని కేవల రసస్వరూపమైన ఫలము అని తేల్చారు. అటువంటిది పైగా రామ ఉపాసనలో చెబుతారు, మామిడి పళ్ళు రామచంద్రమూర్తికి నైవేద్యం పెడితే చాలా మంచిది, చిలక కొట్టిన మామిడి పండు పట్టుకు వస్తే ఇంకా ఎక్కువ ఫలము అని చెబుతారు రామచంద్రమూర్తి యొక్క ఉపాసనలో. మిగిలిన దేవతల దగ్గర ఆ ముక్క చెప్పినట్టుగా నేను చూడలేదు. ఆ మార్గాన్ని ఇంకో చోట కూడా అన్వయింపచేసినా తప్పులేదు. ఆ సుఖము యొక్క చిలుక యొక్క ముక్కు దానికి తగిలితే వచ్చేటటువంటి ఒక రసాయనిక ప్రక్రియ జరిగి దాంట్లో విశిష్టమైన రుచి కలుగుతుంది. అట్లా తేనెను గురించి వర్ణిస్తారు వైద్యులు. ఆ తేనెని జగత్తులో ఎవ్వడూ తయారు చేయలేడు. తయారు చేసినా అది తేనె కాదు. ఆ పువ్వుల నుంచి ఆ తొమ్మిదిలో ఏవో తేనెటీగలో అవే స్వీకరించాలి, వాటి లాలాజలంతో కలవాలి, దాన్ని ఎట్టుకొచ్చి ఆ తేనె పట్టులో పెట్టాలి. ఆ పెట్టినటువంటిదైతేనే తేనె అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ వారి వీటిల్లో తేనెకు కూడా ఎక్స్పైరీ డేట్ రాస్తున్నారు. తేనెకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎన్ని సంవత్సరములు నిలవ ఉంటే అంత విశిష్టమైన శక్తి బయలుదేరుతుంది దాంట్లో. అట్లా దాన్ని విభజించ వైమధు ప్రజాపతి రాసీతని తేనెను నేతిని కూడా సాక్షాత్ ప్రజాపతి స్వరూపముగా వర్ణించింది. అందులో తేనె అనేటటువంటిది ఉత్పాదకత్వ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటుంది కనుక ఆ శక్తిని దానికి ఇచ్చేసాం కనుక దాన్ని హోమం మాత్రం చేయకుండా ఆజ్యాన్నే హోమం చేయండి అని సిద్ధాంతం చేసింది. ఇక్కడ మంత్రశాస్త్రపరంగా తేనెకు కూడా హోమాలు ఉన్నాయి. తిరుమధు పులతమైనటువంటి పదార్థాలని హోమం చేయమని. అట్లా ఈ చిలుక వల్ల వచ్చినటువంటి విశేషం. ఇక్కడ చిలుక ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీశుకుల వారు. మహాభాగవతాన్ని 18,000 శ్లోకాలు వ్యాసుల వారు రాశారు అని అంటుంటారు. 18,000 శ్లోకాలు వ్యాసులు రాస్తే ఇందులో ఉండేటువంటి ప్రక్రమం యొక్క స్వరూపాన్ని చూస్తే కుదరదు. కాబట్టి ఆధునికులైనటువంటి వాళ్ళు కొంతమంది ఏం చూస్తున్నారంటే వ్యాసుల వారు కొంత రాశారు, శ్రీశుకుల వారు కొంత చెప్పారు, తర్వాత సూతుల వారు కొంత చెప్పారు, ఇవన్నీ కలిసి భాగవతం అయ్యాయి. మొదటి భాగవతం వ్యాసుడు చెప్పింది మాత్రం కొంతేనని విచారణ చేస్తున్నారు. మహాభారతంలో కూడా ఈ గొడవ ఉన్నది. 8,800 శ్లోకాలే వ్యాసుడు రాశాడు. ఆ తర్వాత 25,000 శ్లోకాలు భారతమైంది. ఆ మొట్టమొదటి 8,800 శ్లోకాలకి జయమని పేరు. తర్వాత 1,25,000 శ్లోకాలైంది సూతుల వారు చెప్పేటప్పటికీ ఇది మహాభారతం అని దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. మహాభారతము 1,25,000 వ్యాసుల వారే రాశారు. 18,000 శ్లోకాలు వ్యాసుల వారే రాశారు. ఇది సామాన్యంగా లోకంలో ప్రచారంలో లేదు. బహుశా మీరు పెద్దలు చెప్పారు కనుక ఈ విషయం విని ఉంటే ఉండవచ్చు. మా పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయంలో పరిశీలన చేస్తే తేలిన అంశం ఏమిటి అనంటే వ్యాసుల వారు మొట్టమొదటిగా శ్రీశుకుల వారికి మాటల రూపంలో చెప్పారు భాగవతాన్ని. ఈ శ్లోకాలు కావు. ఆ చెప్పిన దాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి చెప్పేటప్పుడు మధ్యలో పరీక్షిత్తు కొన్ని ప్రశ్నలు వేశారు. భాగవతం శ్రవణం చేసేటప్పుడు మీరు వినే ఉంటారు, అయ్యా ఈ కథ చెప్పు, ఆ కథ చెప్పు, ఇంకా విష్ణుమూర్తి కథలు ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఆయన. ఆ ఇంకా చెప్పు అనేటటువంటివి వ్యాసుల వారు రాసేసి ఉంటే ఈయన ప్రశ్నకి సమాధానం చెప్పినట్లు అవ్వదు కదా. మధ్యలో ఈయన ప్రశ్న వేస్తుంటాడు పరీక్షణ్ మహారాజు. ఈ ప్రశ్నలకు శ్రీశుకుల వారు సమాధానం చెబుతూ ఉంటారు. మధ్యలో శౌనకాదులు సూతుల వారిని ప్రశ్నిస్తూ ఉంటారు, సూతుల వారు సమాధానం చెబుతూ ఉంటారు. మరి ఇవన్నీ వ్యాసుడు శ్రీశుకుల వారికి చెప్పిన తరువాత వచ్చాయి కదా. ఇవన్నీ భాగవతంలోకి ఎట్లా చేరుతాయి? ఇవన్నీ వ్యాసుడు ఎట్లా రాస్తాడు? ఇది వీళ్ళ ప్రశ్న పాపం. అది వీళ్ళకి పరిపూర్ణమైన అవగాహన లేక సంప్రదాయమును ఎరగకపోవటం మూలాన ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి. శ్రీశుకుల వారికి వ్యాసుల వారు, శ్రీశుకుల వారు ఏమిటి, వారు ఎవరెవరికి చెబితే పురాణాలన్నీ కూడా ముందు వచన రూపంలో మామూలు మాటల్లో నాయన ఇది విషయము అని చెప్పారు. ఆ చెప్పిన తరువాత ఈ శ్రీశుకుల వారు ఎక్కడ ఏది, వైశంపాయనుడు ఎక్కడ ఏది, మొత్తం దీన్ని ప్రచారం చేశారు. ఈ చేసిన తరువాత సూతుల వారు శౌనకాదులకు చెప్పారు. 3 తరములు నడిచింది. అది నడిచిన తరువాత అప్పటికి మధ్యలో వచ్చేటటువంటి అవాంతర ప్రశ్నలతో సహా అటు మహాభారతం అనండి ఇటు భాగవతం అనండి మొత్తం పూర్ణమైనది. ఈ పూర్ణమైనటువంటి దాన్నే వ్యాసుల వారు తర్వాత వ్రాశారు శ్లోక రూపంలో. అందుచేత సూతోవాచ లేకపోతే వైశంపాయనోవాచ అని మహాభారతంలో రావడం అనేటటువంటిది ఉపపన్నమవుతున్నది.
ఇంతమంది మహర్షులు దీన్ని అనుమోదించారు. చాలా బాగున్నదయ్యా ఈ విషయం, దాన్ని విన్నందువల్ల ఫలితం వస్తున్నది మాకు అని చెప్పి నిర్ణయించిన తరువాత లోకంలో కూడా పూర్వకాలం ఎవరైనా కవులు కావ్యం రాస్తే ఎవరెవరెవరో వచ్చి దాన్ని వ్రాసుకుని ప్రచారం జరిగితే అటుపైన ఈ మహాకావ్యము అని ప్రచారం వచ్చేటువంటి దానికి ఆ తీరుగా ఈ భాగవత సంప్రదాయాన్ని అనుసరించే ఈ రకమైనటువంటి కావ్య ప్రతిష్ట కూడా లోకంలో జరగడం ప్రారంభించిందన్నమాట. ఈ విధంగా జరిగినటువంటి భాగవతాది సర్వ పురాణములను కూడా వ్యాసులు వారు చెబితే ఈ గణపతి రాయడం అనేటటువంటిది జరిగి మనకి గ్రంథస్థములయ్యాయి. ఇప్పుడు ఇవి 18,000 శ్లోకాలు, ఏవో కొన్ని ఎక్కువ తక్కువ వాటికి ఏవో ఉన్నాయి. ఒక వ్యాఖ్యాత 15,000 చిల్లరే ఉన్నాయి అని చెప్పారట. అయితే నేను వాటిని పరిగణనం చెయ్యలేదు. కానీ వీటికి సంప్రదాయం ఏమిటి అంటే ఇందులో పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుష్ఠుభ రూపంలో 32 అక్షరములు ఒక శ్లోకం, గద్య రూపంలో ఉన్నటువంటి కావ్యాలని కూడా ఇంత గ్రంథము అని అంటూ ఉండడం ఉన్నది. ఆ రకంగా అయితే 18,000 సరిపోతాయేమో అని అనుకుంటూ ఉంటాను నేను. సరే, ఏదైనా మొత్తం మీద వ్యాసులు వారు సూతులు వారు శౌనకాదులకు చెప్పిన తరువాత వీటిని గ్రంథస్థం చేసి లోకానికి అందించారు. ఈ విషయం భగవద్గీత వ్యాఖ్యాన విషయంలో కూడా చెబుతుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ మనం భగవద్గీత పారాయణ చేస్తే 1.5 గంటన్నర పడుతుంది. ఎంత జాగ్రత్తగా చెయ్యగలిగిన వారు చేసిన ఆ 1.5 గంటన్నర సేపు పట్టేటటువంటి భగవద్గీతను యుద్ధరంగంలో కూర్చోబెట్టప్పుడు మరి ఏదో వీళ్ళు పాడినట్టుగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభిస్తే అయ్యేటటువంటిది కాదు. వచన రూపంలో చెప్పారు. దానిని వ్యాసులు వారు మనకి గ్రంథస్థం చేసేటప్పటికీ 700 శ్లోకాలుగా తయారయ్యాయి అని. ఈ రూపంలో వచ్చినటువంటి సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తే మొత్తం గ్రంథం అంతా వ్యాస విరచితము అనడంలో ఏ విధమైన విపరీతపత్తి పొందనక్కర్లేదు. అయితే ఇందులో విశేషించి మిగిలిన పురాణముల కంటే పైగా దీనికి ఒక విశేషమైన ప్రమాణం కూడా ఏమిటంటే ప్రతి పురాణంలోనూ ఇతర పురాణముల గురించి ఉంటుంది. అగ్ని పురాణం, నారద పురాణంలో నేను బాగా ప్రత్యేకంగా చూచాను. 18 ఆఖరికి నారద పురాణం యొక్క విషయ సూచిక కూడా మొత్తం 18 పురాణ విషయ సూచిక 18 అధ్యాయములలో ప్రత్యేకించి రాశారు. అందులో ఇది ఎట్లా కుదురుతుంది? ఆ 18 పురాణములు అయిన తరువాత విషయ సూచిక రాయాల్సి వస్తుంది కదా. అట్లాగే మహాభారతాన్ని రచించేటప్పుడు వ్యాస భగవానుడు పర్వ సంగ్రహ పర్వాన్ని మొత్తం రాబోయేటటువంటి భారత గాథలో ఉంటుండే సర్వ విషయములను ముందుగా చెప్పేస్తారు. శతపర్వలను గురించి కూడా ఈ పర్వలో ఈ విషయం ఉంది, ఈ విషయంలో ఉంది అని. రాసిన తర్వాత విషయ సూచిక రాసుకోవడం కాదు. మనమైతే విషయ సూచిక పుస్తకం రాసేసిన తర్వాత ఆ పేజీ నెంబర్లతో సహా వేస్తాం. అటువంటిది కాదు ఇది. కనుక ఆ వ్యాసులు వారు వారికి మనశ్శాంతిని పొందడం కోసమని చెప్పి భాగవత గ్రంథ రచన చేయవలసి వచ్చింది అని భాగవతంలోనే చెప్పారు. ఈ మనశ్శాంతి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే గాఢ నిద్రావస్థలో ఉంటుండేటువంటి వ్యక్తి నేను బాలుండనో, వృద్ధుండనో, బ్రాహ్మణుండనో, క్షత్రియుండనో, స్త్రీననో, పురుషుడనో, ఉద్యోగిననో లేదా దాసుండనో ఏ విధమైన ఆలోచనలు లేకుండా కేవలం శుద్ధ బ్రహ్మానంద పొందుతుండేటటువంటి స్థితిలో ఉంటుంటారు. ఆ స్థితే కనుకనే పూజా విషయంలో కూడా నిద్రా సమాధి స్థితి అని వర్ణిస్తారు శంకర భగవత్పాదులు. అటువంటి శాంతి మనస్సుకి కావాలి అని అంటే పరమాత్మ యొక్క గుణగణాలని వర్ణిస్తేనే తప్ప మరొక రీతిలో కలగదు అనేటటువంటిది ఇందులో ప్రధానంగా బోధింపబడినటువంటి విషయం. మనం కూడా లోకంలో చూస్తే సంసారంలో ఉంటుండేటటువంటి ఇబ్బందులు అనేవి ఎన్నింటినో పొందుతూనే ఉంటాం. ఈ అన్నీ సుఖంగా ఉన్నాయి అనుకున్న వాడికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంటుంది. అదేమిటి అని అంటే గమ్మని వాడు కొబ్బరి నూనె రాసుకుంటామరా అంటే డబ్బా ఖాళీగా కనపడుతుంది. అది ఇబ్బందే. ఇలా ప్రారంభించి చూస్తే మానసికమైనటువంటి శాంతి సంసారంలో ఉంటుండేటటువంటి ఏ వస్తువు వల్ల కలగదు. దానిని కేవలం పరమేశ్వరుని యొక్క స్మరణం చేస్తూ ఆ నామాన్ని, ఆ గుణాలని కీర్తనం చేయడంలో మాత్రమే అటువంటి శాంతిని ఐహికంగా పొందగలుగుతారు అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణముగా ఇందులో మనకి అభివ్యక్తం చేశారు. ఇది మనకి లోకంలో కూడా కొన్ని అనుభవాలు చూస్తే నేను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి విషయం అవధూతేంద్ర సరస్వతీ స్వామి వారు అని
హరే రామ నామాన్ని లోకానికి బాగా వ్యాపింప చేసినటువంటి మహనీయులు సన్యాసి వారు భజన చేస్తుండేవారు. ఒకసారి అప్రయత్నంగా ఏలూరు వచ్చినప్పుడు, ఏమండి ఎల్లుండి నుంచి ప్రారంభించి నామసప్తాహం చేద్దామా ఏమిటి అనుకున్నా. ఎల్లుండి నుంచి ప్రారంభించి నామసప్తాహం, దానికి బడ్జెట్ ఖర్చు ఎంత అయింది చివరికి తేలినది? అప్పట్లో 4 లక్షలు అయింది. ఎల్లుండి నుంచి ప్రారంభించి చేసేస్తారట. ఎలాగా? దానికే ముందు ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తా ఉన్నారు. భజన సంఘాలు వచ్చేసేసాయి, పట్టుకొచ్చిన వాళ్ళు పట్టుకొచ్చారు. ఆఖరి రోజున సుమారుగా 14 బస్తాల బియ్యం పులిహార చేశారు. నేను అనుభవించినటువంటి విషయం. ఆ సప్తాహం జరుగుతుండేటువంటి సమయంలో నాస్తికుడైనటువంటి ఒక వ్యక్తి, అసలు దేవుణ్ణి నేను ఏ విధంగానూ ఒప్పుకోను అనేటటువంటి వ్యక్తి, ఎందుకో వాళ్ళ బంధువులను ఎవరినో తీసుకురావాల్సి వచ్చి గేటు దాకా వచ్చి అక్కడ నుంచుండిపోయి నేను లోపలికి రాను, మాకు వ్యతిరేకం అని చెప్పి వారిని లోపలికి పంపించి మళ్లీ బండి స్టార్ట్ చేసుకునే మధ్యలో ఈ అవధూతేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ కూర్చొని ఒక్కసారి భజన మామూలుగా చేస్తూ మధ్యలో శంభో అని ఇట్లా అరిచేటటువంటి వారు. హరి వాసుదేవ మామూలుగా తాళములతో లయలతో పాటలు అవుతూనే ఉండేవి, మధ్యలో ఇట్లా అరిచేవారు. ఈ శంభో అనే కేక అతడికి చెవిని పడేటప్పటికి బండి స్టాండ్ వేసేసి గుమ్మం దాకా వచ్చాడు. మళ్లీ గానం చేస్తుంటే మళ్లీ లోపలికి వచ్చాడు. ఆ అరగంట సేపు అతడు ఆ కీర్తనాన్ని విని దేవుడు ఉన్నాడు. ఎలా అనిపించింది? ఆ శంభో అనే కేక లోపల ఏదో మార్పుని కలిగింపచేసింది అని చివరికి ఆ మిగిలిన 2-3 రోజుల కాలము 24 గంటలు అక్కడే కూర్చోవడం ప్రారంభించాడు. ఇది నామంలో ఉంటుండేటటువంటి ప్రత్యేకత. అది మనకి కలగట్లేదేమిటయ్యా అని అంటారేమో, కలగదు, అనుమానం ఏం లేదు. ఆ ఈశ్వరుడు లేడు, దేవుడు లేడు అనేటటువంటి వాదనం కోసం అతడు ఎంతటి ఏకాగ్రతను పొందగలిగాడో ఆ ఏకాగ్రత ఉన్నాడనేటటువంటి మార్గంలోకి మారిపోయింది. లోకంలో కూడా కథలు వింటూ ఉంటాం. పెద్ద గజదొంగ అయినటువంటి వాడు భక్తుడైపోయాడు, ధర్మాత్ముడైపోయినాడు. మరి మనమందరం వింటున్నాం కదా. అంటే ఇదే ఉదాహరణ కూడా గోకర్ణుడు ఆ సప్తాహ శ్రవణం అయిన తర్వాత ఆ ప్రేత విముక్తి పొందేశాడు అని చెప్పి వర్ణిస్తే, ఏమయ్యా వీళ్ళందరూ కూడా విన్నారు కదా, వీళ్ళ మాట ఏమిటి, వీళ్ళకేమీ లేదేమిటి అంటే, అతడు పొగలస్తమానం విని రాత్రిపూట కూర్చొని ఆ చెప్పిన దాన్ని చింతనం చేసుకుంటూ 24 గంటలు 7 రోజులు పూర్తిగా భగవద్ధ్యానంలోనే ఉండిపోయాడు కనుక అతడు ముక్తుడైనాడు. ఇంకోసారి విని వీళ్ళు కూడా అలా ఉంటే వీళ్ళు ముక్తులవుతారు అని వర్ణించారు అక్కడ. అంటే పరమాత్మయందు లగ్నమైన మనస్సు కలిగి ఉండడం అనేటటువంటిది ఎంత తాదాత్మ్యంతో, ఎంత దృఢమైనటువంటి స్థితితో ఉన్నాడు అనేది ప్రధానం తప్ప ఎంతసేపు కూర్చున్నాము అనేది ప్రధానం కాదు అనే విషయం అక్కడ తేలుతున్నది. ఈ విధంగా ఆ పరమాత్మను అతడి గుణగణములను గానం చేసినటువంటి వ్యాసుడు కూడా చిత్తశాంతిని పొందాడు అనేటటువంటిది భాగవతంలో ప్రారంభంలో మనకి తెలిసినటువంటి అంశం. ఇట్లా ప్రారంభిస్తే ప్రతి కథలోనూ కూడా ఒక్కొక్క విశేషం ఉంటుంటుంది. పరీక్షిత్ మహారాజు గారికి చెప్పినప్పుడు కూడా ఈ ఋషీశ్వరులందరూ కూడా విన్నారు అని వర్ణించారు కదా. ఇదిగో ఎల్లుండి ఆ కథా పూర్తి అయ్యేటప్పటికీ పరీక్షిత్ మహారాజు ముక్తి పొందాడు, వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు అని వర్ణిస్తారు. అంతే కదా. వీళ్ళందరూ ఆ పరమేశ్వర సాక్షాత్కారాన్ని అప్పుడు పొందేలేదు. అంటే ఏమిటి కారణం దానికి అంటే, పరీక్షిత్ మహారాజుకి అందులో వర్ణిస్తాడు ఆయన, భోజనం చేయకపోయినా, మంచినీళ్ళు తాగకపోయినా, తృష్ణ కాని క్షుత్తు కాని నన్ను బాధించటం లేదయ్యా, నువ్వు చెప్పేటటువంటి ఆ కథామృతాన్ని వింటూ ఉంటేను అన్న. అటువంటి స్థితి మనకి కలగడం కోసమని మనం ఎంత ప్రయత్నం చెయ్యాలో ఆ ప్రయత్నంలో భాగమే ఈ శ్రవణం కూడా. ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్నిసార్లు విన్నా, నిరంతరము శ్రవణం చేసినా ఆ భాగవతం యొక్క స్వరూపాన్ని అవగాహనకి చేసుకోవడం. దీంతో పాటుగా భాగవతంలో పరమార్థం ఏమిటి భక్తి మార్గంలో చూసినట్లయితే అనేది ఒకటి ఆలోచన చేస్తే, భాగవతంలో కృష్ణుడు అని చెబుతూ ఉంటాం. ప్రథమ స్కంధంలో ఓసారి వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర. తర్వాత దశమస్కంధం వరకు కృష్ణుడు ఎవడో ఎక్కడా కనపడలేదు. నవమస్కంధంలో చివరికి వచ్చేటప్పటికీ ఆ యదువంశంలో ఆ కృష్ణుడు అవతరించాడు అని చెప్పేసేసి సూక్ష్మంగా భాగవతం అంతా 2-3 శ్లోకాల్లో అక్కడ చెప్పేసిస్తే, అది కాదయ్యా కృష్ణుడు యొక్క చరిత్ర చాలా వివరణ చేసి చెప్పవలసింది అని మళ్లీ పరీక్షణ్ మహారాజు అడిగితే దశమస్కంధం అంతా బయలుదేరింది. మరి మధ్యలో ఎక్కడా కృష్ణుడు కనబడ్డు కదా, భాగవతం అంతా కృష్ణుడే అంటారేమిటి అని. దానికి ఒక సమాధానం,
ప్రతి పురాణం, విష్ణు పురాణం, శివపురాణం లేదా ఇట్లా ఏ దేవతను ప్రతిపాదన చేస్తున్నాయో ఆ పేర్లు కలిగినవి ఉన్నాయి. నారద పురాణం, స్కంద పురాణం ఇట్లాంటి వాటిలో మత్స్య పురాణం చెప్పిన వాడి పేరు మీదో లేదా అందులో ఉండే విషయాన్ని గురించో ఇట్లా పేర్లతో ఉన్నాయి తప్ప కేవలం భగవత్ శబ్దం చేత చెప్పబడిన గ్రంథం ఇది ఒకటే. మిగిలిన అష్టాదశ పురాణాల్లోనూ కూడా ఈ భాగవతం అనేటటువంటి దాంట్లో భగవంతునికి సంబంధించిన విషయం చెప్పబడుతోంది అని అంటూ ఉంటాం. ఏమిటి భగవంతుడు అసలు ఎవరు? ఇందులో వర్ణించింది చూస్తే ఇదిగో జడభరతుడు, ఋషభుడు, ఖగోళ, భూగోళ, నరక ఇత్యాది చరిత్రలు, వృత్రాసురుడి చరిత్రలు ఇలాంటివన్నీ ఇందులో కనబడుతున్నాయి. సూర్యవంశరాజులు, చంద్రవంశపురాజులు వాళ్ళ యొక్క ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క పేర్లు, ఆ నవమస్కంధం, ఆ అష్టమస్కంధం చివరిని అక్కడికి వచ్చేటికి వాడి కొడుకు వీడు, వీడు కొడుకు వాడు, వాడు కొడుకు వీడు అని ఏదో కబాడీ కొత్తలా కనపడతాయి ఆ పేర్లన్నీ. పుస్తకం లేకపోతే చెప్పలేము. మరి శ్రీశుకుల వారు ఎట్లా ధారణ చేసి అన్ని పేర్లు చెప్పాడో ఆ పరీక్షణ్ మహారాజుకి. వీళ్ళందరూ భగవంతుడవుతారా? ఆఖరికి వృత్రాసురుడి చరిత్ర లేదా హిరణ్యకశిపుడి చరిత్ర వీళ్ళందరూ భగవంతుడవుతారా అని విచారణ చేస్తే సర్వము భగవత్ స్వరూపమే. అందులో అనుమానం ఏమీ లేదు. అది ఎట్లాంటిదంటే ఈ శరీరం అంతా నేనే అనేటటువంటి అహంకారం లోకంలో ఉన్నది. మరి జుట్టుంది, గోళ్ళున్నాయి, వాటిని కట్ చేసేసినా మనమేమీ బాధపట్టలేదు. అట్లా ప్రపంచకం అనేటటువంటి దాంట్లో సత్తు అసత్తు రెండూ పదార్థాలు కూడా కనపడుతుంటాయి, సద్గుణాలు దుర్గుణాలు కూడా. అందులో కూడా పరమాత్మ స్వరూపాన్ని వీక్షించగలగడం అనేటటువంటిది కావాలి. జగత్తంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఆయన యొక్క వేదాంత శాస్త్రంలో కూడా పరిణామవాదాన్ని ఖండించి ఏదో ఇంకో ఆరంభవాదాన్ని ఖండించి చివరికి దీన్ని పరమాత్మ స్వరూపముగా ఉండగా ఆయన నుండి ప్రాదుర్భావం చెందినది జగత్తు యొక్క స్వరూపము అని వేదాంత శాస్త్రంలో వర్ణించినట్లుగా జగత్తంతా పరమాత్మ స్వరూపమే, పరమాత్మలో నుండి వచ్చినదే. ఎవరినిద్దులో ద్వేషించవలసినటువంటి అవసరము లేదు. రాక్షసాదుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రాక్షసుల గురించి వర్ణించేటప్పుడు ఏదో రామాయణంలో అంటాడు హనుమంతుడు లంకాపట్టణం అంతా తిరిగేసేసి వాయురప్యత్ర నాజ్ఞాతశ్చరేదితి మతిర్మమ. వాయువు కూడా ఇవాళ ఇంత హీట్లో ఇంత వేగంతో మా లంకాపట్టణంలో నువ్వు వేచాలి అని చెప్పి రావణాసురుడు ఆజ్ఞను పొంది ప్రసరిస్తూ ఉంటాడు. అక్కడ గాలి కూడాను, గాలిని మనం ఎక్కడైనా శాసించగలమా? కానీ రావణాసురుడికి అంత శక్తి ఉన్నది. కనుకనే ఏమన్నాడు, ప్రాప్తం ధర్మఫలం తావత్, నువ్వు ధర్మాచరణం చేశావు, ఆ ధర్మఫలాన్ని పొందావు అన్నాడు. అంతకు పూర్వం లంకాపట్టణం కాని రావణాసురుణ్ణి కాని పరిచయం లేని హనుమంతుడు చెప్పిన మాట, నీ ధర్మం ఆచరణ చేశావు, ఆ ధర్మఫలాన్ని నువ్వు పొందుతున్నావు అని. అందుకే అన్నాను ప్రారంభంలో ఇక్కడికి వచ్చి, కొల్లూరు చేరడం అంటే భయమయ్యా. ఎందుకోసము అనంటే ఆ నిరంతర భాగవత శ్రవణం వాటికి 100 సంవత్సరాలు చేశారు అనంటే ఇది సామాన్యమైన విషయం కాదు. డబ్బంటే ఎవరైనా పట్టుకురాగలరేమో తప్ప ఆ దీక్షతో ఆ యజ్ఞాన్ని అట్లా నిరూపణ చేయడం అనేటటువంటిది అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఏదో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే సాధ్యమవుతుందేమో తప్ప. అట్లా ఇంతటి ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించావు. లంకాపట్టణంలో ఇలా మొక్కలు పాతుకోవాలి అని అంటే ఇండియా నుంచి పట్టుకెళ్ళాలి మట్టి. అక్కడికి అంతా త్రికూట శిఖరం, అంతా వెండి బంగారం ఇవే కదా అక్కడ వర్ణించారు. అట్లాంటి స్థితిలో ఐశ్వర్యాన్ని నువ్వు పొందావు అనంటే ధర్మం చెయ్యకపోతే ఇది నీకు లభించేటటువంటిది కాదు. ఇప్పుడు అధర్మం చేశావు కాబట్టి దీని ఫలితం కూడా పొందాలి, తప్పదు. జాగ్రత్త అని చెబుతాడు. ఏదో శత్రువురపి హితమన్విచ్చన్ అని, శత్రువుకి కూడా హితము కావాలి అనే కోరికతో హనుమంతుడు ఉపదేశం చేశాడు అక్కడ. అట్లా జగత్తులో ఉంటూ ఉండేటటువంటి జగత్ స్వరూపమంతా పరమాత్మ. అంతేకాదు యోగ్యుడైనటువంటి వాడుగా మన మనస్సు శుద్ధి పొంది పరమాత్మ సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం కలిగిన చిత్తశుద్ధిని మనం పొందినట్లయితే, గురువులు దొరకటం లేదు మాకు అనే ఒక మాట ఒకటి అంటుంటారు యోగ మార్గంలోనూ అక్కడ. ఎందుకంటే యోగా నేర్పే వాళ్ళందరూ ఆసనాలు నేర్పుతున్నారు. పతంజలి యోగ శాస్త్రంలో అసలు ఆసనం గురించి మాటే లేదు. సుఖాసన అని ఉన్నది, చక్కగా ఆసనంలో కూర్చోమని. ఎక్కడ యోగ బిందు ఉపనిషత్తు ఏదో ఒక ఉపనిషత్తులో 8 ఆసనాలు చెప్పారు. ఏది శరీరం యోగ మార్గాన్ని పొందడానికి అనుకూలంగా వశంగా ఉండడం కోసమని 8 ఆసనాలు చెప్పారు.
ఈ ఆసనాలు వేసేసి యోగా ఇంత అయిపోయిందంటే శరీరారోగ్యం వస్తే రావచ్చు తప్ప యోగ సిద్ధి అనేటువంటిది మాత్రం కలగదు, మొహమాటమేం లేదు. అటువంటి యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ మార్గాల్ని ఆసనాలతో పూర్తి చేసేస్తే సరిపోదు. కాబట్టి యోగానికి గురువులు లేరండి వారంటుంటారు. ఒక్క మాట మహాభాగవతం వింటే మనకు చిత్తశుద్ధి కలిగితే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపమే కనుక అవన్నీ మనకు జ్ఞానోపదేశం చేస్తాయి. ఇది అవధూత గీతలో చివరిని ఏకాదశ స్కంధంలో చెప్పినటువంటి మాట. కారణం ఏమిటి? గురువులకు రానక్కర్లేదు. గురువులు పండితులా అపండితులా మనకి సంబంధం లేదు. గురువుల యందు గురుత్వ భావన మనం పొంది ఆ పొందినటువంటి గురుత్వ భావన ద్వారా వారిని ఉపాసన చేసి వారు చెప్పినటువంటి మాటలు మాత్రమే వింటూ దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటే వీడికి యోగసిద్ధి లేదా జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ విషయాన్ని చెప్పింది మనకి ఈ భాగవతంలో అవధూత గీత చివరికి వచ్చేటప్పటికి. ఎందుకంటే రేపు వినబోతున్నారు కదా, ఇదివరకు విన్నారు కదా. అందులో గురువులు ఎవరయ్యా అంటే ఏదో పృథివీ, సముద్రం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఇట్లా ప్రారంభిస్తూ ఒక కన్నెపిల్ల కూడా నాకు గురువు అన్నాడు. కన్నెపిల్ల నీ గురువు, పాము గురువు అన్నాడు. ఏమిటయ్యా వీళ్ళు గురువులు ఏమిటి అని అంటే వాళ్ళ వల్ల ఇవి నేను నేర్చుకున్నాను అని. అవి నేర్చుకుంటే జ్ఞానసిద్ధికి ఉపయోగించాయి ఆయనకి. ఇది లోకంలో కూడా అనుభవంలో ఉన్నది. కారణం ఏమిటి అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి సుమారుగా ఇవాళ ఉన్న వ్యాకరణ శాస్త్రం అంతా కూడా వారి శిష్య పరంపరలోనే ఉన్నది. 90% తాతా సుబ్బరాయ శాస్త్రి గారు అని విజయనగరంలో ఉండేవారు. ఇవాటికి ఉన్న వైయాకరణులలో 190 మంది వారి యొక్క శిష్య పరంపరలో వారే. ఇంకా 10 మంది ఏమైనా మొత్తంలో వేరుగా ఉంటే ఉండవచ్చేమో. వారు ఆ ఉత్తరాదిని మంజూష అనేటువంటి గ్రంథానికి ఏదో విపరీత వ్యాఖ్యానాలు చేసి పుస్తకం కూడా శుద్ధప్రతి దొరికేది కాదుట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యాఖ్యానం చేసి నాగేశమతాన్ని ఖండిస్తుంటే వీరు గురుగారిని పాఠం చెప్పన్నారట. అదేం గ్రంథమో నేను ఎప్పుడూ చూడలేదే అన్నారట వారు. అదేమిటండి మీరు చూడకపోవడం ఏమిటి గురువుగారు, మెరలా కూర్చోండి అని చెప్పి పైమెట్టు మీద వాళ్ళు అక్కడ మెట్ల మీద కూర్చొని చదువుకునేవారట. పైమెట్టు మీద గురువుగారిని కూర్చోబెట్టి కింద మెట్టు మీద నుండి చదివి వినిపిస్తూ ఉండేవారట. ఆయన వింటూ ఉండేవారు. ఆ పుస్తకం చదువుకుని దాంట్లో నిష్ణాతులై వారు పాఠం చెప్పలేదు, ఈయనే సమన్వయం చేసేశారు. చివరికి ఆ నాగేశ గ్రంథాన్ని తప్పులు దిద్ది మహోత్కృష్టంగా తయారు చేసి ఆ పరంపరలో ఇవాళ శిష్యులను తయారు చేశారు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరినీ. గురువునకు ఈ విద్య వచ్చునా ఆయన ఆ పుస్తకం చదువుకున్నారా మీకు అనవసరం, ఆయన దగ్గర వినిపించారు. ఈయన మహోన్నతమైనటువంటి స్థాపన చేశారు, మత స్థాపన. అట్లా గురువులకు ఎంతవరకు వచ్చును అని మనం ప్రశ్నించకుండా వారి నుండి మనం నేర్చుకోవడం ప్రారంభిస్తే గురువుల యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ అవధూత గీతలో కూడా చెప్పారు. ఉదాహరణగా కన్యా విషయం ఒకటి చెబుతాను. కన్నెపిల్ల పెళ్లి కూతురు, ఆవిడ ఈయనకి గురువు ఈ అవధూతకి. ఏమిటయ్యా అంటేట నేను ఒక కథాకల్పనం కింద చేశాను దాన్ని. దశమి నాడు పెళ్లి చూపులకు వస్తామన్నారు. పిల్లకి తల్లి లేదు, తండ్రి గారు కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళ కోసమని, రాలేదు. ఏకాదశి నాడు పొద్దున్న వచ్చారు వాళ్ళు. దశమి నాడు పెళ్లివారు రాలేదేమిటి, పిల్ల పెళ్లి ఏమైపోతుందని ఈయన అక్కడికి వెళ్ళాడు. తండ్రి గారు ఇంట్లో లేడు. ఆ అమ్మాయిని పెళ్లి చూపులకు పెళ్లివారు వచ్చేశారు. ఏం చెయ్యాలి అని పక్కింటి వారిని ఎవరినో ఆ ఆంటీ గారిని పిలిచి కాసేపు పక్కన కూర్చోవమ్మా అంది. అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు అయ్యే వాళ్ళకి భోజనాలు తయారు చేయాలి. ఈ భోజనాలు తయారు చేయాలనేటప్పటికి ఇప్పటిలాగా ఏదో కార్ల మీద వచ్చేసేయడం, వెళ్ళిపోవడం, విమానాల మీద తిరగడం అప్పుడేం లేదు కదా. ఆ స్థితిలో ఈవిడ పాపం ధర్మశాస్త్ర ప్రకారం ఏ రోజుకు ఆ రోజు ధాన్యాన్ని దంచుకుని అన్నం వండుకుని తినాలి. ధాన్యం బియ్యంగా తయారు చేసి నిలబెట్టే పెడితే పుచ్చిపోతాయనేటటువంటిది వాస్తవం. అందులోనూ దంపుడు బియ్యం అయితే తొందరగా పుచ్చుతాయి. అందుచేత ఏ రోజుకు ఆ రోజు ధాన్యం దంచుకోవడం అవసరం. ప్రతి ఇష్టికి అప్పటికప్పుడు ధాన్యం దంచి పురోడాసం తయారు చేస్తున్నామా లేదా? ఆవిడ ధాన్యం దంచడం ప్రారంభించింది. పొద్దున్నే పాపం పెళ్లి కూతురు వేషం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంది. ఈ గాజులన్నీ వేసుకుని ధాన్యం దంచుతూ ఉంటే చప్పుడు అవ్వడం ప్రారంభిస్తోంది. ఈ చప్పుడు విని వీళ్ళింట్లో ధాన్యం దంచడానికైనా దాసి లేదు, వీళ్ళింట్లో అమ్మాయిని చేసుకుంటే మనమేమో ఐశ్వర్యాన్ని పొందుతాం వీళ్ళ వల్ల అని వాళ్ళు అనేసుకుంటారు అని చెప్పి గాజులు తీసేయడం ప్రారంభించి, అయ్యో అన్నీ తీసేస్తే అమంగళం అని 2 మాత్రం అట్టే పెట్టుకుందిట. 2 పెట్టుకున్నా గుయ్యి గుయ్యి మంటున్నాయి. ఘై ఘై మనకపోయినాను. అన్ని గాజులు ఉంటే ఘై ఘై అన్నాయి.
రెండే ఎట్టే పెట్టుకుంటే గుయ్యమంటున్నాయి. అబ్బాయి ఇది కూడా లాభం లేదని ఒక్క గాజే ఒక్కొక్క చేతికి అట్టే పెట్టుకుని ఆవిడ చక్కగా ధాన్యం దంచేసేసి బియ్యం తయారు చేసింది. వంట ఎవరో పక్క ఆవిడ చేసిందేమో, అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏమిటంటే మనకి ధర్మశాస్త్రంలో ఏకస్తప ద్విరధ్యాయి అని చదువుకుంటే ఇద్దరు కూర్చుని చదువుకోవాలరా. ఎందుకంటే ఆ విచారణ చేసుకునేటప్పుడు ఒకడి బుద్ధికే అన్నీ తోచడం అంటే కష్టం. అదే తపస్సు చేసుకునేవాడైతే రెండోవాడు పక్కన ఉండకూడదు, ఒక్కడు కూర్చునే తపస్సు చేసుకోవాలి అని చెప్పింది. కాబట్టి జ్ఞాన సాధన చేసేటటువంటి వాడు ఇద్దరు కూర్చుంటే లోక వార్తలు వస్తాయి. పేపర్ న్యూస్ ఏమిటయ్యా, ఇద్దరు కలిసామంటే పొద్దున్నే పేపర్ న్యూస్ ఏమిటయ్యా అని అడిగేవాడే కదా. ఇవాళ టీవీలో వార్తలు వినడం కుదరలేదు, వార్తలు ఏమిటయ్యా అని అంటుంటాం. లోకంలో అందరికీ సహజమైనటువంటి మాటే. అదే తపస్సు చేసుకునేటప్పుడు ఉంటే ఇద్దరు కూర్చుంటే ఈ లోక వార్తలు వస్తాయి కనుక అవి కూడా పనికిరాదు, ఒంటరిగా కూర్చునే తపస్సు చేసుకోవాలి అని ఆ అమ్మాయి గురువు గారుగా నాకు నేర్పింది అన్నారు. ఆ అమ్మాయికి అక్షరాలు వచ్చినో రాదో మనకి తెలియదు. పూర్వం ఆడవాళ్ళు ఎక్కువ చదువుకునేటటువంటి అలవాట్లో ఉన్నవారు కాదు. అది తప్పేలేండి. ఎందుకంటే రుక్మిణీదేవి, సీతాదేవి వీళ్ళందరూ మహోన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వారుగా వర్ణింపబడ్డారు. ఆ బ్రాహ్మణుడు వచ్చే ముందు అగ్నిజ్యోతనుడు, రేపు కళ్యాణం కదా వస్తుంది, ఆయన వచ్చేటప్పుడు ఆయనకి అగ్నిజ్యోతనుడు అని ఈయన పేరట్లేదు, వ్యాసులు వారు పోతన గారు పెట్టారు. ఆయన వచ్చేటప్పటికి ఈవిడ ఏమిటవుతుంది, కృష్ణుడు వస్తున్నట్టా లేనట్టా అని ప్రశ్న వేసుకుందట. ఆ ప్రశ్న వేసుకుంటే ఆవిడికి చక్కగా సమాధానం దొరికింది. ఆ వస్తున్నారు అననే ఆనందాన్ని అనుకుంటూ కళ్ళు తెరిచేటప్పటికి ఆ బ్రాహ్మణుడు వస్తున్నాడు. అంతటి జ్యోతిష్శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు అంతటి జ్యోతిష్శాస్త్రం తెలిసిందంటే అక్షరాలు రాలేదు, చదువులు రాలేదు అని అనుకుంటే మూర్ఖత్వం, అంతకంటే ఏం లేదు. ఆడవాళ్ళు కూడా చదువుకోవడం ప్రాచీన కాలంలో ఉన్నది. అయితే మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయి, అది వేరే విషయం. సరే, ప్రకృతంలోకి వస్తే ఈ అమ్మాయి ఏ విధమైనటువంటి చదువుకున్నా చదువుకోకపోయినా ఆవిడ ఈయనకి గురువైంది. ఎవరికి? యదు మహారాజు లేదా దీని పేరు యయాతి మహారాజు, ఇలాంటి వాళ్ళందరికీ గురువుగా ఆయన అలా కూర్చునుండగానే చూస్తే ఆయన్ని చూచేటప్పటికి ఈయన మహాజ్ఞాని అని వాళ్ళ చేత గుర్తింపబడిన, ప్రహ్లాదుడి చేత గుర్తింపబడిన అటువంటి యోగీశ్వరుడికి ఆవిడ గురువైంది. ఇంతకంటే వేరే ఏమైనా చెప్పాలా? జగత్తంతా పరమాత్మ స్వరూపము, మనకి జ్ఞానోపదేశం చేస్తుంది అని దానికి ఇంకో ఉదాహరణ కూడా త్యాగరాజు వారు చాలా గొప్పవాడు. ఆయనకి ఏదో ఆ సంగీత శాస్త్రంలో సంశయాలు ఉండిపోతే ఇవి ఎట్లాగా అని చెప్పేవారు ఎవరు అని అనుకుంటూ ఉండేటటువంటి సమయంలో ఓ బ్రాహ్మణ వేషంలో వచ్చి నారదుడు అదేదో పేరేమిటిది స్వరార్ణవం, ఆ పుస్తకం ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ వస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోయి ఆ పుస్తకం ఆయన దగ్గర ఎట్టే పెట్టేస్తే 4 రోజులకి కూడా రాకపోతే ఆ పుస్తకాన్ని తెరిస్తే అందులో సంశయాలు తీరాయి ఆయనకి అని మనకి చరిత్ర చెబుతుంటారు త్యాగరాజు వారి చరిత్రలో. అంటే మనకు చిత్తశుద్ధి కలిగితే ప్రపంచకంలో ప్రతి ప్రాణి పరమాత్మ యొక్క స్వరూపమే కనుక ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కూడా కాదు, ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపమే కనుక మనకి జ్ఞానోపదేశాన్ని చేస్తుంది అని చెప్పడంలో అభ్యంతరము ఏమీ లేకుండా సరిపోతూ ఉన్నది. కనుక భాగవతంలో మనకి తేలేటటువంటి సారాంశం ఏమిటయ్యా అంటే మనము ముందు చిత్తశుద్ధిని పొంది అర్హులము కావాలి. అయితే జ్ఞానోపదేశం ఎవరైనా ఎలాగో వల్ల పరమాత్మే మరో రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి మనకి చెబుతూ ఉంటాడు అనేటటువంటిది నిస్సంశయంగా వచ్చేటటువంటి విషయం. ఆ తర్వాత ఇట్లాంటివి ఎన్నో ఎన్నో విశేషాలు మహాభాగవతంలో కనపడుతూనే ఉంటాయి. ఆ భీష్మస్తుతి అక్కడ చూస్తే నాకు అనిపిస్తుంది, భీష్ముడు కృష్ణ పరమాత్మ ఇద్దరున్నారు. ఈ ఇద్దరిలో కృష్ణ పరమాత్మ యందు దైవత్వాన్ని ఒక్కసారి కాసేపు ప్రక్కన పెడితే, పెట్టకూడదు, దేవుడి దగ్గర నుంచి దేవత్వాన్ని తీసేయమంటే ఎక్కడ శక్యమవుతుంది, కానీ ఒక్కసారి పక్కన పెడితే భీష్ముడు గొప్పవాడా కృష్ణుడు గొప్పవాడా అని విచారణ చేస్తే ధర్మోపదేశములన్నీ నువ్వు చెయ్యి అని చెప్పి కృష్ణుడు భీష్ముని చేత చేయించాడు, తాను చేయలేదు. ఆఖరికి ఎంతవరకు చేశారంటే భీష్ముడు చెప్పిన ఉపదేశాలు స్థితప్రజ్ఞుడు ఎవరు అని అడిగారు. భగవద్గీతల్లో చెప్పినటువంటి స్థితప్రజ్ఞుడు ఎవడైనా ఉన్నాడా అని అంటే భీష్ముడు చెబుతాడు, ఉన్నాడయ్యా. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఉగ్రసేన మహారాజుకి చెప్పారు. ఎవరు ఇంతకీ స్థితప్రజ్ఞుడు? నారదుడు. 18 శ్లోకాల్లో నారద స్తుతి కృష్ణ పరమాత్మ రోజూ చేస్తాట. ఆ స్తుతిని భీష్ముడే చెప్పాడు. అక్కడ ఉగ్రసేనుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు వినేవాళ్లలో. ఈయనే చేశాడయ్యా, ఆయన్ని చెప్పమని అనలేదు, ఈయనే చెప్పేశాడు అన్నీ కూడా. అంతటి సర్వజ్ఞ శిఖామణిగా
మరి పరమాత్మతత్వం అనేది భీష్ముడికి రావడం అంటే అది ముక్తి వచ్చిన తర్వాత రావాలి, అది వేరే విషయం. ఆ స్థితిలో ఉన్నటువంటి భీష్మాచార్యుడు పరమాత్మను ధ్యానం చేస్తున్నానన్నాడు. ఎటువంటి పరమాత్మను ధ్యానం చేస్తున్నావయ్యా ప్రాణోత్క్రమణ సమయంలోనూ అని అంటే, ఈ భీష్ముడిని ఏమనాలో నాకైతే కట్టుపొగరు మోతు అని అనాలి. ఎందువల్ల అని, పరమాత్మను నమస్కారం చేయాలి కదా, పూజ్యుడు కదా. ఆయన్ని పట్టుకుని నేను అంటాడు మహాభారత యుద్ధంలో, నేను వేసేటటువంటి బాణాలతోటి ఒళ్ళంతా చీరుకుపోయి రక్తాలు ఓడిపోతూ కవచం బద్దలైపోయి, అర్జున నువ్వు భీష్ముడిని చంపటం లేదు, నేనే చంపేస్తాను అని చెప్పి చక్రాన్ని చేత్తో పుచ్చుకుని ఎదరికి వెడుతూ ఉంటే 7 అడుగులు ఎదరికి వస్తేనే తప్ప వెనకాల ఉన్నటువంటి అర్జునుడు అతన్ని పట్టుకోలేకపోయాడు. అనుసరించి ఆ ఉగ్రమైనటువంటి రూపంతో చక్రాంతో నన్ను చంపేస్తానని నా మీదకు వస్తూ ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ నన్ను అనుగ్రహిస్తున్నాడు, ఆయన్ని ధ్యానం చేస్తున్నాను అన్నాడు. నేను వేసిన బాణాలకు ఒళ్ళంతా చీరుకుపోయి రక్తం వచ్చేస్తోందిట. దీన్ని అనుగ్రహంగా భావిస్తున్నాడు ఆయన. ఏమిటి వాళ్ళ యొక్క తత్వము అనని, నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణ పరమాత్మను ఆయుధం పట్టిస్తాను అని నేను ప్రతిజ్ఞ చేస్తే, నా ప్రతిజ్ఞను సత్యం చేయడం కోసమని ఆయుధం చేతితో పుచ్చుకొచ్చాడు, కానీ నన్ను చంపేస్తాడా? ఇంత కొడితేనే కాని ఆయుధం పట్టడు కనుక నేను యుద్ధ ధర్మాన్ని అనుసరించి కొట్టాను. అవి పువ్వులే, బాణాలని మీరు అనుకుంటున్నారు. ఒళ్ళంతా చీరుకుపోయిందని మీరు అనుకుంటున్నారు. ఒళ్ళు చీరుకుపోవడం కాదు, అది సువాసన. అట్లా నన్ను అనుగ్రహించాడు ఆయన, నా చేతిలో దెబ్బలు తిని మహాసంతోషంతో ఆ స్వరూపాన్ని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని భావించగలిగాడు. ఇది యుద్ధమా, దెబ్బలా, లేకపోతే పువ్వులా, పూజ ఏమిటి? ఈ రెండింటికి భేదం లేదు వాళ్ళ యొక్క దృష్టిలో. అటువంటి స్థితిని పొందగలిగినటువంటి భీష్మాచార్యుడు లౌకిక దృష్టితో చూస్తే నా చేతుల్లో దెబ్బలు తిని కాళ్ళు చేతులు విరిగిపోయి వాడు పడిపోయి ఉన్నాడు. అట్లాంటి పరమాత్మ ఎవడైనా అంటాడా ఈ ముక్క? ఎవడైనా ప్రపంచకంలో పురాణాలన్నీ పరిశీలన చేయండి, ఇట్లాంటి ధ్యానం చేయగలిగాడా? అటువంటి భీష్మస్తుతి భీష్ముడు ఎంతటి వాడని ఆయన్ని వర్ణించి చెప్పగలుగుతాం. ఒక్కొక్క స్వరూపాన్ని ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ తత్వాన్ని మనం పరిశీలన చేసుకోగలిగితే, అక్కడ కృష్ణుణ్ణి నీళ్లతో అభిషేకం చేశాడా, పువ్వులతో పూజ చేశాడా, పరమాన్నం నైవేద్యం పెట్టాడా, బాణాలతో కొట్టాడా, ఆయనకు కోపం అది కోపము కాదు, అనుగ్రహం ఆయనకి. దాన్ని భరించగలమా లోకంలో? ఆ మాటను లోకంలో ఒక చిన్న ఉదాహరణ అంటే కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో ఉంటుంది. మేము బాల్యంలో 14-15 సంవత్సరాల వయస్సులో ఏదో వేదసభకి పరీక్ష ఇవ్వడానికి వెళితే అక్కడ పెద్ద ఆయన మీ శార్థం పెట్టా అని తిట్టాడు. ఆయనకేదో మా వల్ల కష్టం కలిగి ఉంటుంది కాబోలు. ఆ పడంగా నేను మా గురువు గారి దగ్గర కంప్లైంట్ పెట్టాను. పెడితే ఓ గురువుగారు అన్నారు, అరే పెద్ద ఆయన మాటలను లెక్క ఏం చేసుకుంటారు, 80 ఏళ్లవాడు, ఆయన ఏమంటే ఏమిటి, అన్నీ ఆశీర్వచనాలే మనకి, ఆయన ఏం అనకండి అన్నాడు. ఇంకొక ఆయన అన్నారు, వారి పేరు చెప్పవచ్చు, లంక వెంకటరామశాస్త్రి స్వామిజాదులు గారు. వాళ్ళ వ్యాఖ్యానములు ఎట్లా ఉంటాయి అనేది ఇవి చూస్తూ ఉంటే అర్థమవుతుంది అనమాట. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏదో ఆయన చెప్పారు కదా అని ఊరుకున్నాను. తర్వాత ఇవి చూస్తూ ఉంటే, రే ఆయన ఆశీర్వదించాడు రా మిమ్మల్ని అన్నారు. అదేమిటండి శ్రాద్ధం? అవును, శ్రాద్ధం పెట్టమన్నమాట వాస్తవమే, ఇప్పుడు కాదు కదా. వయస్సు అయ్యి పూర్తయిన తర్వాత అందరము ఎప్పుడప్పుడు ఎక్కడికో ఒక్కడికి వెళ్ళేవాళ్ళమే కదా. ఆ తరువాత ఆ అపరకృత్యములు మీకు ఏ విధమైన లోపము లేకుండా జరగాలి అని ఆయన అభిప్రాయము. అది జరగాలి అని అంటే అప్పుడే అయిపోయేది లేదు. ఎవరు చెయ్యాలి? ఔరసపుత్రులు చెయ్యాలి. ఒకవేళ ప్రారంభం చేత ఔరసపుత్రులు కలక్కపోతే, ఇది నా 14వ సంవత్సరంలో వారు వ్యాఖ్యానం చేసి చెప్పిన మాట. ఔరసపుత్రులు లేకపోతే దౌహిత్రులు ఉండాలి. ఔరసపుత్రులు, దౌహిత్రులు వాళ్ళు ప్రధానమైనటువంటి అధికారులు. వాళ్ళు మీకు కలిగి మీ వంశం అవిచ్ఛిన్నంగా సాగి మీకు ఏ విధమైనటువంటి కృత్యములు లోపం రాకూడదు అని ఆయన ఆశీర్వదించాడు అన్నారు. ఇప్పుడు కొట్టండి తప్పు. ఇప్పుడు భీష్మాచార్యులు వారు చేసిన ఈ స్తుతి, ఏ రూపాన్ని నేను ధ్యానం చేస్తున్నాను అనేటటువంటి మాట, అది కేవలం భక్తి మార్గంలో సిద్ధిస్తుందా? ధ్యానం చేస్తున్నానంటున్నాడు, పైగా కాళ్ళు చేతిలో కదలటం లేదు, అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య అంటే సినిమాల్లో చూపించినట్టుగా బాణాలు వేసేసేస్తే దాని మీద పడిపోవడం కాదు.
అక్కడ భీష్ముడు చెప్పాడు, శరాలు పరుచుకుని బ్రాహ్మణుడు దర్భలు పరుచుకుని మరణించాలి, దాని మీద పడుకుని, క్షత్రియుడైతే బాణాలు శరశయ్య మీద పరుండాలన్నాడు. ఇదిగో ఇది శరశయ్య అంటే అని చూపించాడు ఆయన యుద్ధం ఆ అస్త్ర సన్యాసం చేసేస్తే ఆ శిఖండి మొదలైనటువంటి వాళ్ళు ఈ బాణాలు అర్జునుడివి కానీ శిఖండివి కాదురా అన్నారు. శిఖండిని ఎదురుగుండా పెట్టాడు, వెనకాల నుంచి అర్జునుడు కొట్టేస్తున్నాడు, నేమే బాణా శిఖండినహ అని. అవి ఒంటి నిండా గుచ్చుకుపోయాయి బాణాలు, ఒంటి నిండా బాణాలు గుచ్చుకుపోయి పడిపోతే వాటి మీద ఆధారంగా నేలకి తగలకండగా పడిపోయినాడు భీష్ముడు. ఇది అంపశయ్య, మహాభారతంలో వర్ణించినటువంటి అంపశయ్య. అట్లాంటి స్థితిలో బాణాలు గుచ్చుకుపోతూ ఉంటే ధర్మోపదేశం చెయ్యబయ్యా అంటే, నేను ఈ బాధలతో ఏం చెబుతానయ్యా, ఓ మూల గుచ్చుకుంటుంది, కొంచెం కదిలితే ఆ బాణం ఈ లోకంలో ముళ్ళు గుచ్చుకుని తీసేటప్పుడు అది కొంచెం కదిలితే ఎంతటి క్లేశాన్ని పొందుతామో అందరికీ తెలుసు కదా. అట్లాంటి స్థితిలో నేను ధర్మోపదేశం ఏమిటయ్యా అంటే, నీకు శరీరంలో బాధ లేకుండా చేస్తాను అని అమృతమయమైన చేతులతో కృష్ణ పరమాత్మ ఆయన్ని అనుగ్రహించి నువ్వే చెయ్యాలి ధర్మోపదేశము అని చెప్పి ఆయన చేత చేయించాడు. అటువంటి మహనీయుడు పరమాత్మను ఈ రూపంలో భావన చేశాడు అని అంటే, అక్కడ మరి జగత్తంతా పరమాత్మ స్వరూపం అనే భావన కుదిరితే ఈ మాటలు కుదురుతాయా? లేకపోతే ఒళ్ళు చీరుకుపోయి రక్తం ఓడిపోతూ ఇంకా ఎముకలు బయటపడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్న కృష్ణ, అవి కూడా నా బాణముల చేత నన్ను చంపేద్దామని చక్రాయుధం చేత్తో పుచ్చుకొని వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తున్నానని అనగలిగిన ఓపిక, అంటే ధైర్యం లేదా దమ్ము ఎవడికి ఉంటుందో లోకంలో ఆలోచించండి. అది భీష్ముడు యొక్క ఒక్కడికే చెందింది. నేనేవో చాలా పురాణాలు చూశాను, ప్రవచనం చేశాను. ఏ భక్తుడు పరమాత్మను ఇట్లా ధ్యానం చేసిన వాడు నాకు ఎక్కడా కనపడలేదు. ఒక్కొక్క కథ చూస్తే దాంట్లో వాటిలో ఉంటుండేటువంటి ప్రత్యేకత. ఆ తర్వాత ఆ పురంజనోపాఖ్యానం అంతా కల్పిత గాథ. కల్పిత గాథ ద్వారా జ్ఞానోపదేశం చేయడం కోసం నారదుల వారు చెప్పారు. ఈ మధ్యన వీళ్ళు ఏవో కవులు గ్రంథాలు రాస్తూ విమానాలు ఎగిరై లేదా ఇంకోటి ఏవో వచ్చాయని కొన్ని కల్పనలు రాస్తే తర్వాత సైంటిస్టులు వాటిని కనిపెడుతున్నారట. ఇది అట్లా కూడా కాకుండా ఆ దీని పేరు ఆ కర్మఠుడైనటువంటి ప్రాచీన బర్హి అనే మహారాజు, ఆయనకి భూమండలం ఎంత ఉన్నదో అంత మేర వేదికలుగా చేసుకుని యజ్ఞం చేసేసాట ఆయన. ఇది తూర్పు అనుకోండి, ఇక్కడ వేదిక వేశారు, ఆ వేదిక అక్కడి దాకా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి, ఆ నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి, ఇట్లా మొత్తం భూమండలం అంతా కూడా మీరు భాగవత సప్తాహాలు చేసేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆయన మొత్తం భూమండలం ఎంత ఉందో అంత మేర బర్హిస్సుపరిచి యజ్ఞాలు చేసినటువంటి కర్మఠుడు. ఆయనకి చెప్పినటువంటి జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ పురంజనోపాఖ్యానం ఓ పట్టాన్ని అర్థమవుతుంది. మళ్ళీ నాకేం అర్థం అవ్వలేదయ్యా, నువ్వు చెప్పిన గాథ మళ్ళీ వ్యాఖ్యానం చేయమని మళ్ళీ నారద మహర్షిని అడిగితే ఆయన చేశాడు. ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని విశేషాలు. అవేమిటి? ఆ ప్రచేతసులు, ఆ ప్రచేతసులకి మారిష అనే భార్య రావడం. ఇదేమిటండి, ఇంతమందికి ఓ భార్య ఉంటుందా? వేదంలో ఎన్నైకాగం రసనాన్వజోర్యూపయో పరివ్యయతి. మీకు అక్కడ ఆ భాగవత సప్తాహాలు ప్రారంభించిన వారు, బహుశా చెప్పిన వారు కూడా ప్రాచీనంలో వేద పండితులు, శాస్త్ర పండితులు అయ్యుండి భాగవతాలు చెప్పినటువంటి మూర్తులు కనపడ్డారు నాకు. అందుకని ఆ మాటలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే అక్కడికి వెళ్ళి చూసి పేరు చదివి మరీ వచ్చాను. ఆయన నేను చూడలేదు కదా. ఒక యూపమునకు 2 రచనలు కట్టవచ్చు. 2 యూపములకు ఒక రచన కట్టకూడదు. ఇదేకస్మిన్ యూపే 2 రచనే పరివ్యయతి తస్మాదేకో 2 జాయే విందతే. ఇవాళ యజ్ఞం చేశారు, ఏకంగా ద్విరాత్రం త్రిరాత్రం అని చెప్పి చేస్తూ ఉంటారు కదా. యూపాలు మార, ఒకటే యూపం ఉంటుంది. రోజు ఆ యూపానికి కొత్త తాడు కట్టి ఆ యజ్ఞ ప్రక్రియ ప్రారంభించి చేయాలి, ఆ పశు ప్రక్రియను. ఆ నిన్న కట్టిన దానికే ఆ రచన విప్పకుండానే ఇంకో రచన కూడా కడుతూ ఉంటాం. ఆ కారణం చేత యూపం పురుష స్థానం, రచన తాడు అనేటటువంటిది స్త్రీ స్థానం కనుక ఒక యూపమునందు అనేక, 2 అనేది కేవలం ఉపలక్షణం, అనేకములైనటువంటి రచనలు కట్టడం జరుగుతోంది కనుక ఒకడు అనేకమైన స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు.
అమ్మ అలా అని చెప్పేసి అన్నామని వాడు ప్రతివాడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటారేమో, దానికి కూడా నియమాలు ఉన్నాయి. ఏదో సంతానం కలక్కపోవడం, ఏదో ఇలా కొన్ని కొన్ని నియమాలు చెప్పుకొచ్చి అట్లాంటి పరిస్థితులలో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు తప్ప, ఏదో కనపడింది కదా నేను పెళ్ళాడేస్తాను అని అంటే ఒప్పుకోలేదు. కనుకనే రామచంద్రమూర్తి అది ధర్మం కాదు అని చూపించడం కోసం ఏకపత్ని వ్రతాన్ని ప్రత్యక్షంగా అవలంబించి చూపించారు లోకంలో. అదే ప్రధాన ధర్మం మానవుడకు. సరే, అటువంటి పరిస్థితులలో కానీ 2 రచనలను ఒక యూపానికి కట్టకూడదు కనుక ఇద్దరు పురుషులను ఒక స్త్రీ పొందడం శక్యం కాదు అని నియమం చెప్పారు. సరే, అది ఆయుర్వేద శాస్త్రంలోకి వెళితే దానివల్ల వచ్చే ప్రమాదాలు అవన్నీ వేరే విషయం. తర్వాత ఇప్పుడు అది చెప్పడం ఇక్కడ ప్రధానం కాదు కదా. అట్లా ఆ చెప్పబడినటువంటి ధర్మ రహస్యాలన్నింటినీ కూడా వేదాల్లో చెప్పబడినటువంటి వాటిని ఇదిగో ఇందులో చూపిస్తారు. ఆ యూపాలని పరిచేసేసి ఇలా యూపాలను బాధేసేసి మొత్తం భూమండలం అంతా యజ్ఞాలు చేసేస్తే, రేనైనా ఈ కర్మయే పరమార్థము అని అనుకునేటటువంటి వానికి ఆ ఉత్తరలోకాల్లోకి వెళ్ళాక ఈ మేకలు కూడా ఉత్తరలోకాల్లోకి వెడతాయి కదా, ఎనప కొమ్ములు ఇట్టి పొడి చేస్తాయి జాగ్రత్త అని చెప్పాడు. మరి ఎనప కొమ్ములు ఇట్టి పొడి చేసే మాట అయితే కర్మలు ఎందుకు చెప్పింది వేదం అనంటే అదే పరమార్థము అని అనుకునే స్థితికి దానికి మార్గం చెప్పారు అన్నారు. ఆ దానిని జ్ఞానం అనేటటువంటిది ఒకటి ఉన్నది అని తెలియకుండగా కేవలం కేవలం ఏమిటి నకర్మణాన ప్రజయాధనేనా అయినా కేవలం కర్మను చేసినంత మాత్రం చేత అది కూడా నిష్కామనయా చేస్తే చిత్తశుద్ధి హేతువవుతుంది తప్ప కర్మలు చేస్తూ ఉంటాం, ఆ ఫలితాలను పొందుతూ ఉంటాం. జాయస్వం మ్రియస్వ అని ఉపనిషత్తులలో చెప్పినట్టుగా పుట్టుకకు చావుకు మాత్రమే కారణమవుతాయి తప్ప ఇవి వాస్తవమైనటువంటి శాశ్వతానందాన్ని ఇచ్చేవి కాదు అని చెప్పడం కోసమని ఈ రకమైనటువంటి దోషాలను అక్కడ చూపిస్తారు. అట్లాగే ఆ వృషభయోగేంద్రుని చరిత్ర, భరత చరిత్ర వాటిని చూస్తే ఇంకసలు ఆ జడభరతోపాఖ్యానం చెప్పుకుంటూ ఉంటే అనిపిస్తుంది మేము ఇన్ని పుణ్యాలు చేశామండి అని ప్రతివారు చెప్పుకుంటారు. ఆ జడభరతుడు వృషభయోగేంద్రుడు సాక్షాత్ పరమేశ్వరుని అవతారం, దాని గురించి మనం ప్రత్యేకించి వివరణ చేయక్కర్లేదు. జడభరతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతటి గొప్పవాడు అనేది ఆయన దినచర్యావర్ణనంలోనే చెప్పారు. ఇంతటి వాడు కూడా లోక వ్యామోహమును పొందేశాడు అని. కనుకనే మనస్సును ఎప్పుడూ నమ్మరయ్యా అని చాలా చోట్లలో వస్తుంది భాగవతంలో. మనస్సును నమ్మకూడదు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ యోగ సిద్ధిని పొందుతారు అనని. ఇవాళ మేము యోగా ఆచార్యులం గొప్పవాళ్ళం అని చెప్పుకునేటటువంటి పోయిన ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర నుంచి ఇవాటి వరకు యోగ గురువులను అందరినీ తీసుకుంటే ఆ యోగోపాసన యోగాన్ని ఆశ్రయించిన పుట్ట అదృశ్య శక్తి, ఆకాశ గమనం లేదా మనోవేగంతో ప్రయాణం, అమెరికాలో ప్రెసిడెంట్ ఏం మాట్లాడుకుంటున్నాడో ఇక్కడి నుంచి వినడం, ఇలాంటి శక్తులు వస్తాయిట. వాటిని వారు అన్నది క్షుద్ర శక్తులు అనని వాటిని దగ్గరికి తీసుకోరుట. ఎందుకయ్యా అంటే ఎంతటి వాడికి మనస్సు అనేటువంటిది చాలా ప్రమాదకారినైనా అది చాలా దొంగ. ఎంత సిద్ధుడైనా ముక్తి కలిగే వరకు కూడా ఈ మనస్సును నమ్మరు వాళ్ళు. అందుకోసం ఈ శక్తులను దగ్గరికి రానివ్వరు అన్నారు. ఇవాళ మనకు అలాంటి శక్తులు అన్నీ వద్దు, ఇన్ని శక్తులు వస్తే చాలు. ఆఖరికి ఇలా అని చెప్పేసి కుంకుమ తీయడం చేతనైపోయిందయ్యా నాకు అన్నాడు మా స్నేహితుడు ఒకడు ఆ మధ్యన. అంటే ఒక సిద్ధి వచ్చేసినట్టే వాడికి. అంటే ఆ కుంకుమను దాచేసి పైకి చూపించకుండా కొత్తగా తీసినట్టుగా మీకు చూపించడం మా అంతకంటే ఏం లేదు దాంట్లోనూ. నేను చేశాను అలాంటిది ఒకటి. ఏదో 4 చీపురు పురకలు ఇట్టక్కడ వాటి మీద 2 పుస్తకాలు ఎట్టి ఆ 4 పురకల్ని ఇలా రమ్మంటే దగ్గరికి వచ్చేసాయి. అది నిజం అనుకున్నారు. అంతా చేతి కనికట్టేది 4 సార్లు గట్టిగా చేస్తే పట్టేస్తారు దాన్ని. 4వసారి చేయకూడదు, 2 సార్లు 3 సార్లు చేసి చూపించాలి. అంత మాత్రం చేత అది సిద్ధి కాదు, యోగ సిద్ధి కాదు. దీన్నే పెద్ద సొమ్ము చేసేసుకుని లోకంలో మేము గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పి భావించేటటువంటి స్థితి ఇవాళ స్థితి. ఆ యోగ సిద్ధులను వారు చెప్పినటువంటి మాట ఆ అదృశ్య శక్తి ఇక్కడ నుండి కనపడకుండా పోతాడు. ఇక్కడ నుండి ఆ అమెరికాలో ఉండే మాటలను వింటాడు, అక్కడ జరిగే దృశ్యాలను చూచేస్తాడు. ఇలాంటి శక్తులు వస్తే వాటిని అసలు దగ్గరికి రానివ్వకుండా ఉండేటటువంటి మహనీయులు జ్ఞానులు అవుతారయ్యా అని భాగవతంలో చెప్పిన మాట. అటువంటి శక్తులే రాకూడదు అని అంటుంటే, రాకూడదంటే వచ్చేస్తాయి అప్రయత్నంగాను. ఏదో ఒంటి మీద పసుపు పోసుకుంటే పసుపు రంగు రాకుండా ఏమవుతుంది, వచ్చేస్తుంది. కానీ దాన్ని వీళ్ళు స్వీకరించరు. అదిటి వాళ్ళ దగ్గర ఉంటుండేటువంటి ప్రత్యేకత. అట్లాంటి స్థితిలో యోగసిద్ధిని
కలిగేవాడయ్యుండి కూడా జడభరతుడు ఆ చిట్ట చివరి సమయంలో అది కూడా భూతదయతో చూశాడు, కానీ అధర్మమేమీ కాదు. భూతదయ కూడా జ్ఞానానికి ప్రతిబంధించిందయ్యా అని చూపించడం కోసమని ఆ తర్వాత రఘుగణుడితో ఆయన చేసినటువంటి సంభాషణ, ఇవి జ్ఞానులకు కూడా ఎంతో జాగరూకత ఉండాలి అని ఉపదేశించేటటువంటి గాథలవి. సరే, ఇంకా వృత్రాసురుడి గురించి చెప్పనే అక్కర్లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వృత్రాసురుడు అతన్ని సంహరించేయాలి. వాస్తవమే, చంపేస్తాం, అందులో అనుమానం ఏం లేదు. భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని అట్టే పెట్టమన్నాడు ఆ కృష్ణ పరమాత్మ. వాళ్ళ గొప్పతనమే, యుద్ధమే. ఇది వాటిలో ఉంటుండే. మహాభారత యుద్ధంలో సాత్యకిని దుర్యోధనుడు ఎదురుపడతారు యుద్ధం చేయడానికి. వాళ్ళిద్దరూ స్నేహితులు. రే అబ్బాయి, పిల్లలందరూ కులాసగా ఉన్నారా, జాగ్రత్తగా చదువుతున్నారా, ఆ పిల్లలు పెరుగుతున్నారా, వీడికి పెళ్ళయిందా, ఇవన్నీ మాట్లాడుకున్నారట కాసేపు. సరే, ఇంకా యుద్ధం చేద్దాం అని కొట్టుకున్నారట. ఏమిటిదంటే దేనిదా దాందే అంటుంటారు లోకంలో, చూసారా? అట్లా వృత్రాసురుడు అనేటువంటి వాడు పుట్టుక యొక్క స్వరూపాన్ని పూర్వం నుంచి వర్ణించి చూపిస్తే వాడు ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ఎట్లా పుట్టవలసి వచ్చిందో వేదంలో కూడా దానికి ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని వర్ణించి చెప్పిన గాథ. యథవర్త జత్వృత్రస్య వృత్రత్వం అని ఇలా తోసేస్తే ఆ సోమరసం వెళ్ళి అందులో పడిపోయింది. చెప్పేటప్పుడు వేదమంత్రాన్ని అపస్వరం ఉచ్చరించాడు పొరపాటున. లేకపోతే దేవేంద్రుని చంపేటువంటి కొడుకు పుట్టాలి వాడు. అట్లాంటి వాడు పుట్టివాడు దేవేంద్రుడితో యుద్ధం చేస్తూ ఆ దేవేంద్రుడి గద చేతిలో, అదే యుద్ధం ఏదో వజ్రాయుధం ఏదో చేతిలో పడుకుంటే భయపడకయ్యా, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు, కాబట్టి మనం యుద్ధం చేయవలసిందే, నీ ఆయుధం నువ్వు చేతితో పుచ్చుకో. వాడి చేయి దిగిపోయింది. అవే చేయిపోయినా బాధలేదయ్యా, నేను యుద్ధం చేసేస్తానని వచ్చేసాడు. ఆ రకమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు అనే విషయాన్ని అతడి పూర్వజన్మ చరిత్రను చెప్పినప్పుడు ఆ పార్వతీదేవికి ఈశ్వరుడు బోధిస్తాడు. అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళు మానవమానాలను కానీ ఆఘాతములను కానీ లేదా వేటిని స్మరించరయ్యా, ఇది భగవద్భక్తి యొక్క లక్షణము అని ఆ స్వరూప సాక్షాత్కారాన్ని అక్కడ చెబుతారు. ఇట్లా మరి వృత్రాసురుడిని పట్టుకు తిడతాము అనంటే ఏమిటో నాకు మనస్కరించదు. పొరపాటైతే క్షమించండి, నేను కాదన్న, కానీ వాళ్ళని తిట్టడానికి అంతటి శక్తివంతులం కావు మనం. వాళ్ళు చేసిన తపస్సు అయితే అక్కడ ప్రధానభూతమైనటువంటిది ఏమొచ్చింది రాక్షసుల దగ్గర అంటే స్వార్థము, అహంకారం పెరిగిపోయాయి. అందుచేత వాళ్ళు పతనం చెందవలసి వచ్చినది తప్ప, లేకపోతే వాళ్ళు చేసిన తపస్సు సామాన్యమైనటువంటి తపస్సా? సరే, ఆ తర్వాత వచ్చేటప్పటికీ ఆ గజేంద్ర మోక్షణాలు, వామనావతారం, అవన్నీ ప్రత్యేకమైనటువంటి స్వరూపాలు. వామనావతారం దగ్గరికి వచ్చేటప్పటికి అబద్ధమాడాడు ఆ పరమాత్మ అని ఒక అన్యాయమైన కల్పన చెబుతూ ఉంటారు. అన్యాయమైన కల్పన చెప్పవలసిన అవసరం లేదు. నా అడుగులతో కొలుచుకుంటాను, 3 అడుగులు ఇవ్వమని అడిగాడు అని చెప్పేసి మరి తర్వాత పెద్దవాడైపోయి కొలిచేసుకున్నాడు, ఇది న్యాయమా అని అన్నది. అంటే చిన్న మాట. అలంకార శాస్త్రంలోనూ ఏదో ఇతర శాస్త్రాల్లోనూ కూడా జగత్తంతా కూడా ప్రతిక్షణము మారిపోతూ ఉంటుంది అని. ఉదాహరణకి ఇక్కడికి పేటెక్కడానికి ఈ కుర్చీ మీద కూర్చున్న శ్రీరామశర్మ వేరు, ఇప్పుడు చెప్పే శ్రీరామశర్మ వేరు. ప్రతి వారు కూడా మీకు ఎన్నేళ్ళు, ఏదో 40 50 ఇక్కడ కూర్చున్నప్పుడు 50 ఏళ్ళ, ఏదో 9 రోజుల 4 గంటల 8 నిమిషాల వయస్సుతో కూర్చున్నారు. ఇప్పటికీ 15 నిమిషాలు అయిపోయింది కదా, అంటే మార్పు చెందిందా లేదా? ఇట్లా పెరుగుదలనేటటువంటిది లోకంలో సహజమైనప్పుడు ఆ వామన స్వరూపంలో ఆయన పెరుగుదల 2 నిమిషాల్లోనే అంత పెరిగాడు. పెరగకూడదా? తన పాదాలతో కొలుచుకుంటాను అని నా పాదములతో 3 అడుగులు అని చెప్పాడు కదా. అక్కడ ఉండే పదములను మనం వ్యాఖ్యానం చేసుకుంటే వాటికి సమాధానాలు అందులోనే దొరికిపోతాయి. అంత ఎదగకూడదు నేను నియమం లేదు కదా. దీని పేరెవరు, శ్రీశుకుల వారు పుడుతూనే పెద్దవాడైపోయి వెళ్ళిపోయినాడు. అట్లాగే వామనుడు పుడుతూనే 7 ఏళ్ల కుర్రవాడిగా మారిపోయి ఉపనయనం పొందాడు. అలా ఎదగడం ఆయన అలవాటే. ఇంత పుట్టి 7 ఏళ్ళు ఉన్న తర్వాత ఉపనయనం అయిందా? భాగవతంలో అట్లా ఉందా?
ఆ పెరుగుదల అనేది వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది, లేదా వారి వారి శరీర ధర్మ ప్రకారం జరుగుతూ ఉంటుంది. వాడెవడో 12 అడుగుల పెద్దవాడు అయిపోయినట్ట, వాడి ఎత్తు భరించలేకపోతున్నారు అని. ఇవాటికి కూడా 18 అడుగుల పొడవు కలిగిన మానవ జాతి ఉన్నది, ప్రత్యక్షం, అబద్ధం కాదు నేను చెప్పే మాట. వాడు వర్ణించారు, అక్కడ వర్ణించడం కాదు, ఫోటోలతో సహా చూపించారు. 1992 మే జూన్ ఆ ప్రాంతంలో ఉంటుండేటువంటి స్వాతి వారపత్రికలో వాళ్ళ బొమ్మలు వేశారు. 18 అడుగుల పొడవు జాతి మొత్తం అంతా ఉన్నారట, 72 ఉన్నారు వాళ్ళు అక్కడ ఆ పల్లెటూరులో, ఆ గూడెంలో. అందుచేత నా అడుగులతో కొలుచుకుంటాను అని చెప్పాడు. 6 నిమిషాల్లో అంత పొడుగు ఎదిగాడు. పుట్టగానే అంత పొడుగు ఎదిగి ఆ రోజునే ఉపనయనం పొందినటువంటి వామనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాటి ఎదగడంలో ఆశ్చర్యం పొందవలసిన పనేం లేదు కదా. వీళ్ళేదో పెద్ద వకాలతనామా పుచ్చుకుని అన్యాయం చేసేశారు బలిచక్రవర్తి, వీళ్ళకి వకాలతనామా రాసిచ్చేసిన ఆ తరఫును వాదించమయ్యా అన్నట్టుగా చెబుతూ ఉంటారు వీళ్ళు. ఈ విధంగా చూస్తే ప్రతి కథలోనూ ఒక్కొక్క విశేషం. మత్స్యావతార గాథ ఆ సత్యవృతుడు అనేటటువంటి మహారాజు దగ్గర ఈయన ధర్మోపదేశం చేశాడు అని చెబుతారు. సరే, ఆ చరిత్రంతా మీరు విన్నారు. లోకంలో ఉండే విరోధం ఏదో ఒకదాన్ని పరిహరించడం కోసం ఆ రహస్యం చెప్పడం కోసం ఉద్దేశిస్తున్నది. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోథ వామన రామో రామశ్చ బుద్ధ కలికిరేవచ అని చెప్పేసి దశావతారాలు వర్ణిస్తుంటారు. సృష్టి ప్రక్రమం మేం చెప్పినట్టే జరుగుతోంది. ఏదో చేపల్లోంచి తాంబేలు పుట్టింది, అసలు ఏ అవయవాలు లేని చేప, దాని కాళ్ళు చేతులు ముక్కులు కళ్ళు అవి విడివిడిగా కనపడని రూపం ముందు ముద్దగా, తర్వాత కూర్మం కొంచెం 4 కాళ్ళు ముక్కు నోరు ఎదురుగుండా వచ్చినటువంటి రూపం, ఆ తర్వాత వరాహం 4 కాళ్ళు కిందకు వచ్చాయి పైకేమో. ఇలాగ సృష్టిక్రమం జరిగింది మేం చెప్పినట్టుగా నేను అని సైంటిస్టులు వాగుతున్నారు. అంత మాట అన్నానని కంగారు పడకండి, వాగుతున్నారనే మాట వాస్తవం. కారణం ఏమిటి? అసలు మత్స్యావతారం ఎప్పుడు వచ్చింది? పైగా అవతారాలు ఈ దశావతారాలే కాదు, 21 ఏకవింశతి అవతారాలు ప్రారంభంలోనే వర్ణించారు మహాభాగవతంలోనే, ప్రథమ స్కంధంలోనే. అవన్నీ వదిలిపెట్టండి పోని. వీళ్ళు అనుకున్న దశావతార క్రమంలోనే మానవ సృష్టి ఇట్లా వాళ్ళేదో కుక్కల్లోంచి భాష వచ్చింది, కోతుల్లోంచి మనుషులు వచ్చారు అని ప్రారంభించి వాదించేటటువంటి వాదనలు వెళ్ళింది. మత్స్యావతార కథ ఇందులో చెప్పబడినటువంటి స్వరూపం ఏంటి అనంటే, ఇప్పటి కల్పానికి పూర్వకల్పంలో వైవస్వతమనువుగా ఇప్పుడు కనపడుతూ ఉండేటటువంటి మహనీయుడు సత్యవ్రతుడనే ఆఖరి మహారాజు. ఈ కల్పంలో చరిత్ర అని మహాభాగవతంలో చూపిస్తుంటారు, చాలా చోట్లలో ఉన్నది ఆ విశేషం. ఆ కల్పంలో సత్యవ్రతుడనేటటువంటి రాజు తన రాజ్య పరిపాలన అయిపోయి వానప్రస్థాశ్రమానికి వచ్చేసేసి దీని పేరు నదిలో స్నానం చేస్తూ అర్ఘ్యప్రదానం ఇవ్వడం కోసమని అట్లా చేతిలో నీళ్లు పట్టుకునేటప్పటికీ అందులో ఇంత చేప పిల్ల వచ్చింది. నీళ్లు పట్టుకునేటప్పటికి పట్టుకుని నేను విడిచిపెట్టయిపోతుంటే ఆగవయ్యా అంది. ఆ సముద్రంలో పెద్ద నీళ్ళల్లో పడేసేస్తే పెద్ద చేపలు నన్ను మింగేస్తాయి, కాబట్టి నన్ను అందులో పడవేయద్దు ఉంది. అంటే కలసలో పోసుకున్నాడు పాపం. ఆ జపం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మయ్యో ఇది ఇరుగ్గా ఉందండి, ఎంత చేపల్లా ఎంత అయింది ఆ కలసల్లో. అక్కడి నుంచి బయలుదేరి తొట్టిలో పడేస్తే ఓ అరగంట అయ్యేటప్పటికి పెద్దదైపోయింది. ఇలా సాయంకాలం అయ్యేటప్పటికి ఇది కాస్త సముద్రంలో కూర్చోబెట్టవలసి వచ్చింది దీన్ని. అట్లాంటి స్థితి వచ్చింది అని వర్ణించారు. అంటే చేప ఎప్పుడు పుట్టింది? ఈ మత్స్యావతారం ఎప్పుడు వచ్చింది? సత్యవ్రతుడనే మహారాజు ఆ కల్పంలో చివరి మహారాజుగా రాజ్య పరిపాలన చేసిన తరువాత వానప్రస్థాశ్రమ, అంటే అప్పటికి మనుషులు లేరా, ముందు చేపలు పుట్టాయి, తర్వాత తాంబేళ్లు వచ్చాయి అని ఈ రకమైన సృష్టిక్రమాన్ని వీళ్ళు వర్ణించేటటువంటి వర్ణనకు పూర్వమే మనుష్యులున్నారు. అసలు వేదంలో దీని గురించి చెప్పినటువంటి మాటల్లో చూడవలసి వస్తే అనేకమైన శరీరాలు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే దేవతలందరినీ ఆ శరీరాల్లో ప్రవేశించండియా అంటే అబ్బెబ్బే బాగులేవు ఆ శరీరాలు అన్నారు. చివరికి మనుష్య శరీరం ఇప్పుడు మనది ఎలా ఉందో ఇట్లా 2 కాళ్ళు 2 చేతులు తలకాయ కళ్ళు ముక్కు చెవులు ఈ రూపాన్ని తయారు చేస్తే ఇది బాగుందని ఇందులో ప్రవేశించారు. దేవతల యొక్క స్వరూపం కూడా ఇదే. ఏమిటి ఈ బాగుండడం అనే మాటకు అర్థం? మేకకి మేక శరీరం బాగులేదా, పందికి పంది శరీరం బాగులేదా, ఏనుగు ఏనుగు శరీరం బాగులేదా అంటే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పూర్వములో మనం చేసినటువంటి పాప పుణ్యములనే రెండింటినీ అనుభవించడానికి బాగా యోగ్యమైన శరీరం ఇది. దేవతలకు కూడా కష్టాలుంటాయి స్వర్గంలో కూడాను. వృత్రాసురుడు వాళ్ళు వచ్చి సావగొట్టలేదు, వాడు తారకాసురుడు వచ్చి
ఆ స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటే లక్షల సంవత్సరాలు కూతుల వేషం వేసుకుని కూతుల్ని ఆడించాడు నారాయణమూర్తి. ఆడిస్తే తారకాసురుడి దగ్గరికి వచ్చి చాలా బాగా ఆడించావయ్యా, నీకేం కావాలో కోరుకో అన్నారట. అయ్యా మహారాజా, తారక మహారాజా, రాక్షస శ్రేష్ఠ, నిన్ను ఒక్కటే వరం కోరుతున్నాం. మేమందరము కూతులము కాదు, నేను కూతులు ఆడించేవాడిని కాదు, దేవతలం. మమ్మల్ని షూట్ సైట్ ఏదో కనబడితే కాల్చేయమన్నట్టు ఆ ఆర్డర్ ఉపసంహరించి మేమేదో అరణ్యాల్లో బతుకుతూ ఉంటాం, మమ్మల్ని ఏం చెయ్యకు, ఇదే వరము అని కోరుకున్నాడు నారాయణమూర్తి. స్వర్గలోకంలో దేవతలు ఏదో సుఖాలను పొందేస్తారని మనం అనుకుంటే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. కనుక వీళ్ళు సైంటిస్టులుగా చెబుతూ ఉండేటటువంటి మాటలు వాళ్ళ ఊహాకల్పితములే తప్పిస్తే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. భాషలు అనేటటువంటివి దేవతల దగ్గర నుంచి దేవీం వాచమజనయంత దేవాహ, దైవికమైన దేవతలు మాట్లాడేటటువంటి సంస్కృత భాషను వారు ఉత్పత్తి చేశారు. అజనయంత అంటే ప్రకటింపచేశారనే అర్థం కూడా ఉంది. జని ప్రాదుర్భావే అనేటటువంటి ధాతువుకి కేవలం పుట్టడమే అర్థం కాదు. ఆ దేవేంద్రుడు ఆ వాక్కుల్ని విభాగం చేశాడు. అది కూడా వేదంలోనే ఉన్నది. తామింద్రో మధ్యతో వక్రమ్య వ్యాకరోత్తని ప్రకృతి ప్రత్యయ విభాగాలు చేశాడని. ఆ వాక్కుని తాం విశ్వరూపా పశవో వదంతి, సమస్తమైన రూపములు కలిగిన పశువులు ఆ భాషనే మాట్లాడుతున్నాం. పశువులంటే మనం పశువులమా అని అనుకోకండి. ద్విపాదశ్చ చతుష్పాదశ్చ అని వేదమే పశువులుగానే చెప్పింది మనకి. పశుపతి పాశుపత దర్శనం అక్కడ చెప్పేటప్పుడు పశువు అనేటువంటి శబ్దానికి అజ్ఞాని అని అర్థం చెప్పారు. జ్ఞాని అంటే సర్వలోక వ్యవహారం సర్వము తెలిసినవాడు. మనం కాదు కదా. ఏదో విషయంలో అజ్ఞానం ఉందా? మీకు చెస్ బోర్డు వచ్చా? ఏమోనండి. బ్యాడ్మింటన్ ఆడగలరా? నాకు తెలియదు. ఇలా ఏదో ఒక విషయంలో అజ్ఞానమైతే పశువులం. ఆ పశువులని పరిపాలించేటటువంటి వాడు కనుక పశుపతి ఈశ్వరుడు జ్ఞానప్రదాత అని చెప్పి, అందుచేత దీని పేరు ఈ అవతారముల యొక్క స్వరూపంలో ఏదో ముందు సన్యాసుల్లాగా ఏదో జడలు పెట్టుకుని పరశురాముడు వచ్చాడు, ఆ తర్వాత రాముడు వచ్చాడు, ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు, చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు అని ఇట్లా వర్ణించి చెబుతారు వీళ్ళు. అవన్నీ ఒట్టి మాటలు. మనుష్య శరీరమునే దేవతలు కూడా వహించి ఉన్నారు. కనుకనే మనం దేవతలకు పూజ చేశాడు. అంగ పూజ, ఏదో కేశవాయ నమః పాదవ పూజ చేయామి, నారాయణాయ నమః గొల్ఫ పూజ చేయామి అని ఈ క్రమంలోనే వర్ణిస్తాం తప్ప మరొక రూపంలో వర్ణించాం. కనుక సృష్టి క్రమంలోనే మనుష్య శరీరాన్ని, ఎందుకో మనకి వేదంలో కూడా ఉన్నాయి కదా, ప్రజాపతి కామైతే ప్రజాస్తు జయజయతి అని ప్రారంభించి మొట్టమొదటిలోనేమో ఏదో సర్పాల సృజత, సవయాగస్య సృజత, ఏదో పక్షులను సృష్టి చేశాడు, పాములను సృష్టి చేశాడు, ఆ తర్వాత దీక్షితవాదాన్ని చెప్పుకున్నాడు. ఆ దీక్షితవాదం అయ్యాక మనుష్య సృష్టి కుదిరింది అని ఇట్లా సృష్టి క్రమాల గురించి అనేక రకరకాలుగా చెప్పుకొచ్చారు. కనుక మనుష్య శరీరం అనేటటువంటిదే పాపపుణ్యములను పరిపూర్ణంగా అనుభవించడానికి యోగ్యంగా ఉన్నది. కనుక అంటే మనలాగా అని కాదు, మనుష్య శరీరం అంటే ఈ ఆకారం, దాన్నే దేవతలు కూడా వహించారు. కాబట్టి వీళ్ళు ఏదో కుక్కల్లోంచి వచ్చారు, కోతుల్లోంచి వచ్చారు అని చెప్పేటటువంటి మాటలు కేవలం మూర్ఖవాదాలు తప్ప వాస్తవం కాదు. సరే, ప్రకృతంలోకి వస్తే మత్స్యావతారాన్ని గురించి ఆ మాటలు చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేటువంటి అవతారాల్లో పరమేశ్వరుడు అవతరించాడు అనేటటువంటివి ఆవేశావతారములు, అంశావతారములు, ఆ తర్వాత పూర్ణావతారములు, పూర్ణతమావతారములు అని ఇట్లా విభాగాలు చేశారు. ఈ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది అవతారములు ఉన్నాయి చూచారు. అవి కేవలం అంశావతారములు వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసి మాయమైపోయినాయి. ఆ తర్వాత పరశురామ అవతారం, పుట్టుకతో అవతారం పరశురాముడు పరమేశ్వరుడు గాడు, నారాయణమూర్తి గాడు. పరమేశ్వరుని యొక్క అంశం అందులో ఆవహించింది కనుక ఆవేశావతారము అని పిలుస్తారు. రామకృష్ణావతారములు రెండు పరిపూర్ణములైనటువంటి అవతారములు. ఆ రెండుల్లో మళ్ళీ భేదం. ఆనందరామాయణంలో రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా అని దెబ్బలాడుకుంటారు. ఎప్పుడైనా చూసారో లేదో. మా రాముడు గొప్పవాడు ఆయన, మీ కృష్ణుడు తక్కువని ఈయన, ఇలా దెబ్బలాడుకుంటారు. ఇద్దరూ నారాయణమూర్తి యొక్క అవతారాలైనా ఆ భేద బుద్ధి అనేటువంటిది అట్లా వాగిస్తూ ఉంటుంది. సరే, తర్వాత ఇద్దరు ఒకటైనా సిద్ధాంతం చేసుకుంటారు అనుకోండి. అక్కడ రామావతారం ఒక విధంగా గొప్పది, దాన్ని ఆదర్శప్రాయమైనటువంటి అవతారంగా స్వీకరించాలి. అక్కడ విశేషం ఏమిటి అంటే
మనుష్యమాత్రుడై ధర్మమును పరిపూర్ణంగా ఆచరించినటువంటిది. కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ పరిపూర్ణతమైన అవతారము అని వర్ణించారు. ఏమిటి పరిపూర్ణతమత్వం అంటే దైవత్వాన్ని కూడా ప్రకటింపచేశారు. రావణాసురుడితో యుద్ధమై రావణాసురుడిని సంహరించే వరకు రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఆత్మానం మానుషం మన్యే, నేను మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నారు. కాబట్టి మనుష్యుడయ్యుండి ఏదో రాముడు ధర్మాన్ని ఆచరణ చేసేటరా మనం కూడా చేయాలి అంటే అబ్బాయి ఆయన దేవుడిని మనం ఎక్కడ చేయగలం అంటే అది తప్పు. మనుష్యుడయ్యుండే ధర్మమును ఆచరణ చేశాడు. ఇట్లా ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వరూప ప్రదర్శనం, వరములను ఇవ్వడం, ఈ మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి దైవత్వం కూడా కనపడినది కనుక దీన్ని పరిపూర్ణతమైన అవతారము అన్నారు. చతుర్వ్యూహముతో అవతరించారట వీరు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అక్కడ, కృష్ణ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములలో ఇక్కడ, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధములు అని చతుర్వ్యూహం చెబుతారు. ఆ అవతారములతో పరిపూర్ణంగా అవతరించారు కనుక అని. సరే, ఇంకా కృష్ణ పరమాత్మను గురించి చెప్పవలసినది చెప్పగలిగినది ఎక్కడా లేదు. ఏ అణువు చూచినా ఆయన గాలి పీలిస్తే చరిత్ర, గాలి విడిచిపెడితే చరిత్ర, కన్ను మూస్తే చరిత్ర, కన్ను తెరిస్తే చరిత్ర. అట్లాంటి లీలలను లోకానికి చూపించి భూభారాన్ని హరించడం కోసం అని చెప్పి వచ్చారు. అందులో చమత్కారం ఏమిటి అంటే స్వపర భేదము లేదు పరమాత్మ. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆ ఉత్తరాకుమార గర్భంలో పరీక్షిత్తును రక్షించాడు, అభిమన్యుని రక్షించలేడా? ఎందుకు రక్షించలేదు? ఇంకో రహస్యం ఏమిటి అంటే భాగవతంలో చెప్పబడేటటువంటి గాథలకన్నింటికీ కూడా మహాభారతం వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. ఆ వివరణములు ఇందులో దూర్చుకుంటే అనేకమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి. ఉదాహరణకి చూడండి, యయాతి మహారాజు ఉన్నాడు. ఆయనకి మొన్నెవరో టీవీలో చెబుతున్నారు 9 కొడుకులు అని. 9 కాదు, 5 కొడుకులు. యదువు, తుర్వసుడు, అనువు, దృహ్యుడు, పూరువు అని చెప్పి ఈ 5 కొడుకుల్లో రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆఖరి కొడుకు ఇచ్చాడు. ఆఖరి కొడుకు రాజ్యం ఇవ్వవచ్చా? ఏమిటి కారణం? ఇట్లాంటి విచారణలకు అందులో సమాధానం ఉన్నది. ఏమిటి ఆ సమాధానం అని అంటే ఆ మిగిలిన 9 కూడా పైవాళ్ళు తమ యవ్వనాన్ని తండ్రి గారికి ఇవ్వలేదు. ఆఖరివాడు తన యవ్వనాన్ని ఇచ్చేశాడు యయాతి మహారాజుకి. అయితే ఈ ఆఖరివాడు ఏమనిచ్చాడు, ఆ 9 ఎందుకు ఇవ్వలేదు అనడంలో మొదటివాడు యదు మహారాజు తన యవ్వనాన్ని తండ్రి గారికి ఇస్తే ఆలోచనను బట్టి సంకల్పం బయలుదేరుతుంది ఎక్కడైనప్పటికీ కూడాను. తన యవ్వనాన్ని తండ్రి గారికి ఇస్తే ఈ యవ్వనాన్ని ఎవరి యందు ప్రయోగిస్తాడు ఆయన? తల్లుల యందు. పరంపరయా మాతృసాంగత్య దోషం వస్తుందనేటటువంటి అధర్మమునకు భయపడి యదు మహారాజు ఇవ్వలేదు. ఎక్కడుంది ఈ మాట? యదోశ్చ ధర్మశీలస్య అని వర్ణిస్తారు. తండ్రి మాట వినని వాడికి ధర్మత్వం ఎట్లా వచ్చింది, ధర్మం అనే ఆచరణ అనంటే ఇదిగో ఈ కారణం చేత ఈయన ఇవ్వలేదు అని. మిగిలిన 3 మా యవనాన్ని ఆయనకి ఇచ్చేస్తే మా యవనకాలం పోతుంది కదా అని ఇవ్వలేదు. పూర్వు ఇచ్చేశాడు. మరి ఈయనకి దోషం లేదు, ఈయన అలా అనుకోలేదు. తండ్రి గారు చెప్పాడు, నేను మేస్తున్నానన్నాడు. ఆ తండ్రి మాటను విని తనకు సుఖాన్ని అందించాడనేటటువంటి ఉద్దేశంతో పూర్వునకు ఆ రాజ్య ప్రదానం చేశాడు ఆయన. ఇట్లా కొన్ని అంశములు ఇందులో కనపడేటువంటి వాటికంటే కనపడేటువంటి వాటికి సమాధానములు మనకి మహాభారతంలో చాలా విశేషంగా దొరుకుతాయి. ఇంకా ఇతరేతర పురాణములలో దొరుకుతాయి. వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఘట్టాలకి పరిపూర్ణమైన సమాధానం మనకి లభించదు. ఇది ప్రతి గ్రంథంలోనూ ఉంటుండేటటువంటి మాటే. ఎందుకంటే రామావతారం మొన్నటి త్రేతాయుగంలో లేదు, అంతకు పూర్వపు త్రేతాయుగంలో ఉన్నది. కృష్ణావతారం మొన్న ద్వాపర యుగాంతమనందే వచ్చినది, బాగా సన్నిహితం మనకి. అదేమిటండి అలా ఉంటుందా? ఎప్పుడైనా ఉండవచ్చు కదా అంటే కొన్ని రామాయణాల్లో అహల్యా వృత్తాంతం లేదు. అహల్యా వృత్తాంతానికి కారణం ఏమిటి చెబుతుంటారు లోకంలో? బ్రహ్మదేవుడికి సరస్వతికి ఏదో చిన్న తేడా, ఏదో ఆవిడ నవ్విందిట సరస్వతీదేవి. ఏమిటి నవ్వావు అనంటే నా అంతగత్తి ఎవరైనా ఉందా. లోకంలో ప్రతి వాళ్ళు అర్థం చూసుకుని అలాగే అనుకుంటారు.
ఎంతసేపు కూర్చుంటారండి అద్దం దగ్గర? ఆడవాళ్ళని ఎక్కువసేపు కూర్చుంటారు అంటుంటారు తప్పిస్తే మగవాళ్ళు కూడా చాలాసేపే కూర్చుంటుంటారు. వాడు నల్లగా ఉన్నా, కళ్ళు ఇలా ఉన్నా, వాడు కూడా అందంగా ఉన్నాననే చూసుకుంటాడు అర్థం. లేకపోతే నేను అందంగా ఉన్నాను అనుకోకపోతే ఎప్పుడూ బతకలేడు లోకంలో. మగవాడు అయ్యేది, ఆడదయ్యేది. సరస్వతీదేవి కూడా నేను అందంగా ఉన్నాను, ఎంత బాగున్నాను అనుకుంది. అంటే ఆవిడ యొక్క గర్వాన్ని పరిహరించడం కోసమని బ్రహ్మదేవుడు అహల్యను సృష్టి చేశాడు. ఏదో తెలసహ నువ్వు ఇంతంత ముక్కల చొప్పున అతికి ఆ స్వరూపాన్ని తయారు చేశాడట, మహాసౌందర్య రాశిని. ఇది తయారు చేస్తే ఈవిని ఎవరికి ఇవ్వాలి అని అంటే ఏదో భూమండలం ప్రదక్షిణ చేయడం, ఏవో చరిత్రలోని లోకంలో ప్రతీతం ఉన్నవే. ఆ సమయంలో నారద మహర్షి గౌతముడిని తీసుకువచ్చి ఆ ప్రసవిస్తూ ఉండేటటువంటి ద్విముఖి గో ప్రదక్షిణం చేయించేసి భూమండల ప్రదక్షిణం చేసేసి వచ్చేసాడు. ఆ ఫలితం వచ్చేసింది, ఈయనకి ఇచ్చేమన్నారు, పెళ్లి చేసేసాడు, అయిపోయింది, బాగుంది. ఇక్కడ చిన్న రహస్యం ఏంటి అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక పొగటి కాలపు ప్రమాణం ఎంత అని విచారణ చేస్తే మనకి మళ్ళాగే అక్కడ కూడా 12 గంటలే, 30 ఘడియలే. కానీ మనకిక్కడ 71 మహాయుగం గడిస్తే మన్వంతరమైతే 14 మన్వంతరములు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పొగటి కాలము. అంతే కదా, మనకి ప్రాచీనంలో చెప్పినటువంటి మాటలే కదా ఇవన్నీ, నేనే కొత్తగా కల్పించట్లేదు కదా లెక్కలు. అంటే 71 మహాయుగము అనంటే 71 పర్యాయములు త్రేతాయుగములు వస్తే ఒక మనువు అవుతాడు. ఇంటూ 14 మహాయుగ 14 మన్వంతరాల వారంటే 14 71 త్రేతాయుగాలు వస్తాయి. ఎంత అయిందండి? 14 70లు, 10 70లు 700, ఇంకా 4 70లు ఉన్నాయి కదా, 4 ఏళ్ళు 28, 728 మహాయుగములు గడవాలి. 728 సార్లు త్రేతాయుగం వస్తుంది బ్రహ్మదేవునికి ఒక పొగటి కాలంలోనే. 728 త్రేతాయుగాల్లోనూ అహల్యా వృత్తాంతం వస్తే పొగటిని 12 ఘడియల్ని 728 విభాగాలు చేయండి. 2 నిమిషాలు 5 నిమిషాలు వస్తుందని అనుకుందాం. పోనీ 5 నిమిషాలకి ఒక్కొక్కసారి సరస్వతికి అహంకారం వస్తూ ఉండడం, అహంకారం పోవడం కోసం అహల్యను సృష్టిస్తూ ఉండడం, ఇది జరిగే మాటే. బాగుందా ఈ మాట? ఏమైనా ఎక్కడో ఓ మహాయుగంలో జరిగితే జరగవచ్చు. ప్రతి పొద్దున్న ప్రారంభించింది మొదలు రోజు అస్తమానం ఇదే పనిగా ఆవిడ అహంకారం దాన్ని వీర్చడం కోసం అహల్యను సృష్టి చేస్తామనే మాట కుదురుతుందా? కాబట్టి కొన్ని త్రేతాయుగాల్లో రామావతారం వచ్చినా ఆ అహల్య వృత్తాంతాలు లేవు. తప్పేముంది దీంట్లో? ఆ విషయాన్ని కల్పభేదాన్ని అంగీకరించకపోతే ఈ మాట కుదరదు. ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పటికి 27వ మహాయుగం నడుస్తోంది అని సప్తవింశతిమే సప్తమే వైవస్వత మన్వంతరే. వైవస్వత మన్వంతరం 7వది. వైవస్వత మన్వంతరంలో మహాయుగములు 27 గడిచాయి ఇప్పటికి. 28వది నడుస్తోంది ఇప్పుడు. 27 అయిపోయినాయి. ఇంతకాలంలో ప్రతి త్రేతాయుగంలోనూ రామావతారం రావాల్సిన అవసరము లేదు, ప్రతి త్రేతాయుగంలోనూ కృష్ణావతారం రావాల్సిన అవసరం లేదు. గడచిన త్రేతాయుగంలో వచ్చిందేనని ఎవరో పెద్దలు నిర్ణయించారు, పురాణములన్నింటినీ పరిశీలన చేసి ఆ కల్పభేదాలను అనుసరించి. ఇట్లా ఈ కల్పభేదములను అంగీకరించకపోతే వచ్చేటటువంటి ప్రమాదములు కొన్ని ఉన్నాయి. అందుకే ఏ కల్పంలో ఎప్పుడు జరిగిందో పాద్నే కల్పే అని ఇట్లా వారు వర్ణించి చెబుతూ ఉండడం అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి అని. సరే, ఇట్లా అనేకమైనటువంటి వృత్తాంతాల్లో ఆ తర్వాత ఈ రుక్మిణీ కళ్యాణం అదో పెద్ద విచిత్రం. ఇది దీని పేరేమిటి, గాంధర్వ వివాహమా రాక్షస వివాహమా అని ఇదో పెద్ద దెబ్బలాట. రెండు ధర్మాలు కలవకూడదా ఏంటి? 2 ధర్మాలు కలిసినటువంటి వివాహం ఇది. రాక్షస ధర్మము అనంటే వాళ్ళ బంధువులందరినీ జయించి అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. గాంధర్వ వివాహం అనంటే పరస్పరము ప్రేమించి పెళ్లి చేసుకోవడం. 2 జరిగాయి ఇక్కడ. సరే, అది రేపటి రోజున వినబోతూ ఉన్నారు. మరి ప్రత్యేకించి ఇంకా చెప్పాలి ఏంటంటే మొట్టమొదటి ప్రేమలేఖ ప్రపంచంలో
సందేశాలు ఉన్నాయి అంతకు పూర్వం, ఏదో దూతలను పంపించి సందేశాలు చెప్పడం. కానీ ఇక్కడ లేఖ వ్రాసి పంపించినది అని చెబుతారు సంప్రదాయజ్ఞుల వ్యాఖ్యానాలు వివరణాల్లో. సరే, ఆ రుక్మిణీ కళ్యాణం రేపు. కుచేలోపాక్ష ఇక్కడో చిన్న రహస్యం ఉంది. నా మట్టుకు నేను ఎక్కడో చూసి దాన్ని జాగ్రత్తగా రహస్యం అని చెబుతూనే ఉంటాను. ఇక్కడ ఏమిటంటే, కృష్ణ పరమాత్మ దగ్గరికి యాచిత్వా చిత్రోముష్టిన్నని 4 గుప్పిళ్ళ అటుకులు తీసుకుని వచ్చాడు ఆయన. అవి కూడా 4 ఇళ్లలో ముష్టెత్తారు. వాటిని 8 పొరల బట్టలో కడితే చిరిగి లేకుండా ఉన్నాయి. అంత అంత వస్త్ర సౌష్ఠవం కలిగినటువంటి వాడు కుచేలుడు, కుత్సితమైన వస్త్రాలు కలవాడు. ఈయన పట్టుకెడితే ఈ 4 గుప్పిళ్ళ అటుకుల్లోనూ 1 గుప్పిడు తిన్నాడు ఆయన. 2వ గుప్పిడు తినబోతుంటే రుక్మిణీదేవి వచ్చి, ఏతావత అలం చాలు ఆయన, నువ్వు అటుకులు తినద్దు, అజీర్ణం చేస్తుంది అని చెప్పేసింది ఆవిడ. మొన్న రాత్రి నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను, రాత్రి 9 అయిపోయింది, ఇప్పుడు ఇంకేం చేస్తాను, అటుకులు వేసేస్తాను మధ్యలో ఉంది. ఆ వేడంలో పాపం ఆవిడ ఈ దోశడితో పోసిందేమో, అవి కాస్త ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో టీవీ చూస్తూ తినేశాను. మొన్నడు పొద్దున్న చాలా ఇబ్బంది పడ్డాను. అటుకులు ఎక్కువ తినేస్తే పడద్దు. అటువంటి 1 గుప్పిడు అటుకులు తిని 14 లోకములలోనూ కూడా లభించనంతటి ఐశ్వర్యాన్ని కృష్ణ పరమాత్మ ఆ కుచేలునకు ఇది ఇస్తున్నానని కూడా చెప్పడానికి సిగ్గుపడిపోయి వాళ్ళ ఇంటికి పంపించేసాడు. అంతే కదండి కుచేలోపాఖ్యానంలో జరుగుతుండే చరిత్ర. వెళ్ళేటప్పుడు ఏమీ ఇవ్వలేదు నాకు. మా ఆవిడ ఏముంటుందో, నేను ఏమీ అడగలేకపోయాను. వెళ్ళొస్తానయ్యా అంటే కనీసం పోనీ అంగవస్త్రాలు చప్పైనా పెట్టచ్చు కదా, అంగవస్త్రమైనా కట్టుకుంటున్నారు కదా ఆయన అంటే అది కూడా పెట్టలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ ఏమనుకుంటుందో అని ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదో దాని పేరు 20 గజాల వెడల్పు కాంపౌండ్ వాళ్ళు కనపడింది. అసలు ఇల్లు పోయి, ఏమిటయ్యా ఇది అంటే బంగారం అన్నారు. దాని మీద రత్నాలు అతికారు కాంపౌండ్ వాళ్ళకి. ఏమిటని లోపలికి వెళ్ళేటప్పటికి 1000 మంది పరిచారికలతోటి 7 వారాల నగలతోటి అలంకరింపబడిన పరిచారికలతో ఆ కుచేలుని యొక్క భార్య స్వాగతం చెప్పడానికి వంద్యమాగధుల స్తోత్రాలతో భేరీభాంకారాది వాద్యాలతో స్వాగతం చెప్పడానికి వచ్చింది. పరిచారికలకే 7 వారాల నగలు ఉన్నాయి అని అంటే మరి ఇంకా ఆవిడికి ఎన్ని నగలు ఉంటాయో మనం చెప్పలేం. ఇప్పుడు ఎవరికి 7 వారాల నగలు అనే విషయం మర్చిపోయారు. కంసాళ్ళు కూడాను బంగారపు కొట్లల్లో అతి సూక్ష్మంగా ఆభరణాలు తయారు చేయడం ప్రారంభించారు. పూర్వం వడ్డాణం అంటే సుమారుగా 1/2 కేజీ కావలసి వచ్చేది. ఇప్పుడు 200 గ్రాముల్లోనే తయారు చేసేస్తున్నారట. అంతకంతకీ సూక్ష్మమైపోతున్నాయి పదార్థాలు. 7 వారాల నగలు అనంటే ఏ వారము నాడు ఆ రత్నములతో మొత్తం పాదాది శిరపర్యంతం ఉంటుండేటటువంటి ఆభరణములన్నీ వాటితో తయారవుతాయి. కెంపులతో తయారైన ఆభరణాలే ఉంటాయి మొత్తం పాదాది శిరపర్యంతం కూడా. ఆ ముత్యాలతోటే తయారవుతాయి సోమవారాభరణాలు, పగడాలతోటే తయారవుతాయి మంగళవారాభరణాలు. ఏదో ఒక్కొక్కళ్ళు 5-6 మణుగులు ఆభరణాలను ధరించున్నారు ఆడవాళ్ళు, పరిచారికలు. ఆవిడ గురించి కాదు నేను చెప్పేది. ఇవి కాక స్పెషల్ ఆభరణాలు వేరుగా ఉంటాయి. అలాంటి ఆభరణాలు ధరించి వచ్చారు. ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు. ఇంత ఐశ్వర్యం ఇచ్చి ఇంతోటి ఐశ్వర్యం ఇవ్వడానికి ఇదిగో నేను ఇస్తున్నాను, పుచ్చుకో, పట్టుకెళ్ళాను, ఈ సిగ్గు విజేటు కూడానని ఇవేమీ చెప్పకుండా అక్కడికే మొత్తం అన్ని తయారు చేయించి సిద్ధం చేసేశాడు భవనాలన్నీ కూడాను. అయ్యా గుప్పెడు అటుకులు తింటే ఈ పని చేసే మాట అయితే కృష్ణ పరమాత్మ బస్తాడు అటుకులు పట్టుకొచ్చి మనం నైవేద్యం చేసేలేమండి. బస్తాడు అటుకులు చేసినా పోనీ అందులో 100వ వంతైనా మనకి ఇస్తున్నాడా? పోనీ మనం చేస్తే బాగా చేయలేమనుకోవచ్చు. కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారింటో మాసాల తరబడి సంవత్సరాల తరబడి శుభ్రంగా తనొక్కడే కాదు భార్య పుత్రులు మొత్తం 16,000 మంది భార్యలతోటి సహా పుత్రులందరితోటి సహా భోజనం చేశాడు. విదురుడి ఇంట్లో తిన్నాడు, అక్రూరుడి ఇంట్లో తిన్నాడు, దుర్యోధనుడి ఇంట్లో కూడా. మరి వియ్యంకుడు, సాక్షాత్ వియ్యంకుడు దుర్యోధనుడు కృష్ణ పరమాత్మకు, అక్కడ కూడా ఏదో భోజనం చేసే ఉంటాడు. వీళ్ళెవ్వరికైనా ఆఖరి పాండవుల ఇంట్లో చెప్పాను కదా, రాజసూయానికి అక్కడే ఉన్నాడు కదా. రాజసూయం ఇంచుమించుగా 14 మాసాలు 15 మాసాలు పడుతుంది. రాజసూయం అంటే ఓ రోజుతో అయిపోయేది కాదు. ఇన్నాళ్ళు 16,000 మంది భార్యలతో పిల్లలతో అక్కడ ఉన్నట్టు ఆయన. కొని ఊరికే ఉన్నాడా అంటే వాళ్ళు రాగానే బట్టలెట్టారు ధర్మరాజు గారు.
మధ్యలో మళ్ళీ బట్టలు అక్కడికి తెచ్చుకున్నవి ఇన్నాళ్ళు ఉండిపోతాయా? అవి మాసిపోతే వాడేసేసి కొత్త బట్టలు పెట్టేశారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ బట్టలు పెట్టారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రమాదభరితమైనటువంటి విషయం ఏమిటంటే, ఇవాళ బయలుదేరిపోతున్నామని వాహనాలని సిద్ధం చేసి రథం ఎక్కబోతుంటే, ఏమయ్యా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా, దా వచ్చే, ఇప్పుడు బాగోలేదు, శిఖరం బాగోలేదు, లోపలికి వచ్చే, ఇలాగ మొత్తం ఆ వెడుతున్న వాడిని ముహూర్తం పెట్టుకుని ఒకసారి, వీధిలోకి వెళ్ళాక ఒకసారి, శకునం బాగాలేదని ఒకసారి, ఇలా 5-6 సార్లు లోపలికి తీసుకొచ్చి ఇంచుమించుగా 1 సంవత్సరం కాలం, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా అట్టే పెట్టుకుని చెట్ట చివరికి పంపించారు ధర్మరాజు గారు. ఎన్ని బట్టలు పెట్టారు, ఎన్ని ఆభరణాలు ఇచ్చారు, ఎన్ని భోజనాలు చేశాడు ఆయన. ధర్మరాజుకి అటువంటి ఐశ్వర్యం ఇచ్చినట్టుగా వర్ణించారా? ఏమిటి ఆ కుచేలుడికి ఇంత ఐశ్వర్యం ఇవ్వటానికి ఉన్న రహస్యం ఏమిటి? మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇంతటి ఐశ్వర్యాలను ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి? ఏదో జ్ఞానం ఇచ్చారు, వాళ్ళకి ఏదో ఐశ్వర్యం కలిగేటట్లుగా వంశపారంపర్యంగా ఇట్లా చాలా చోట్లలో వర్ణించారు. కానీ కుచేలునికి ఇచ్చిన ఐశ్వర్యం మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. సామాన్యమైన ఇంత ఐశ్వర్యం ఇస్తే ఆయన అన్నట్ట, ఈ ఐశ్వర్యబంధం నాకేమీ లేకుండా నా విభూతి, నా అంగవస్త్రం నేను మామూలుగానే ఉండి జ్ఞానాన్ని సాధన చేసుకుంటూ ఉండాలి అని ఆయన కోరుకున్నట్ట. ఏమిటి కథలో రహస్యం? అటుకులు పెడితే వస్తుందామా అంటే అందులో బెల్లముక్క కూడా వేసినట్టు వర్ణించలేదు. బెల్లముక్క లేకుండా తినలేం. ఇంత చేస్తే ఆ అటుకులు తింటుంటే రుక్మిణీదేవి వచ్చి వారించేసింది. ఏమిటి ఇక్కడ రహస్యం అనేది అందులో ఒక్క పదం ఉన్నది. ఆ అటుకులు గుప్పెడు చేత్తో పుచ్చుకుని పెట్టుకోవడంలో కూడా ఎలాగా ఈయనేం పెట్టలేకపోతున్నాడు. వాటిని పాపం మూట కట్టేసేసి ఆ లోపల దాచుకున్నాడు. చంటి పిల్లవాడు తాతగారు వచ్చేప్పటికి, తాత నాకేంది ఇచ్చావని పెడుతుంటాడు కదా, లోకంలో చూస్తుంటాం. అరే అలా పెడతావు బాగుంటుంది, తప్పు, అలా అడగకూడదు, వస్తే పట్టుకొస్తే ఇస్తారు కదా అని తల్లి అంటుంటుంది మనవాణ్ణి. అలాంటిది ఇంతటి కృష్ణ పరమాత్మ, అదేం చిన్న వయస్సు కాదు, అప్పటికప్పుడే పిల్లలు మనవలు వీళ్ళందరూ వచ్చినటువంటి వయస్సే. నా కోసం ఏం తెచ్చావో, కిం ఉపాయనం మహ్యం అని అడిగి ఒళ్ళంతా తనివి ఆయన ఇవ్వడానికి సిగ్గుపడుతుంటే ఆ సంఖలో మూటలాక్కుని అవి విప్పేసి, అబ్బో అటుకులు నాకు చాలా ఇష్టం అని చెప్పేసేసి ఓ గుప్పుడు గబగబా నోట్లో పోసేసుకున్నాడు. ఈ చంటి పిల్లాడి చేష్టలు ఏమిటి కృష్ణ పరమాత్మ అంటే? ఆయన ముందే అనుకున్నట్ట, ఈ కుచేలుడు కనీసం కాకిని కూడా ఎంగిలి చేత్తో తోలిన పాపాన్ని పోలేదు. ఒకవేళ తోలినా ఆ చేతికి మెతుకులంటుకుని దానికి పడేటటువంటి స్థితి కలిగిన ఐశ్వర్యం లేదు. ఎందుకు లేదు? ఐశ్వర్యకాముడై అతడు ఏమీ చెయ్యలేదు కనుక అన్నారు. ఎన్ని జన్మల నుంచి జ్ఞానకాముడయ్యే ఉంటున్నాడు తప్ప ఇహలోక పరలోక సంబద్ధములైన ఐశ్వర్యముల కోసం అతడు ఏ ధర్మమును చెయ్యలేదు. కనుకనే మనకు అలవాటు, ఈ వేలుతో బొట్టెట్టుకోండి అంటుంటారు. ఏ వేలుతో బొట్టెట్టుకుంటే ఏ ఫలమో ధర్మశాస్త్రంలో చెప్పారు. ఈ వేళతో పెట్టుకుంటే తర్జనీతో ఇహలోక ఫలములు మాత్రమే వస్తాయట. ఏదో ఇంకో వేలుతో పెట్టుకుంటే పరలోక ఫలములు మాత్రమే వస్తాయట. అవి రెండూ కోరుకోకూడదు. భారతీయ ధర్మ సంస్కృతిలో మనకి అలవాటైనటువంటిది. కాబట్టి ఈ వేలుతో పెట్టుకుంటే మోక్షం వస్తుందట. అందుకని ఈ వేలుతో పెట్టుకోవడం అలవాటు చేశారు ప్రాచీనులు. ఇప్పుడు ఆ వేలుతో పెట్టుకుంటున్నారా లేదా అనేది నేను సాక్ష్యం కాదు, మీ అందరికీ శాస్త్రం చెప్పినటువంటి మాట. పెద్దలు అలా పెట్టుకునేవారు. ఏదో ఈ వేలుతోటో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అట్లా మోక్షమును మాత్రమే కోరి తపస్సు చేసి ఏదో ఏ పని చేసినా మోక్షం కోసమనే చేశాడు ఆ కుచేలుడు. కాబట్టి ఏదైనా పెడితే కానీ పుట్టదు. పెట్టి పుట్టాడు రా అంటుంటారు లోకంలో. ఎవడికో పెడితే ఇవాళ భోజనం, లేకపోతే ఇవాళ అన్న ఐశ్వర్యములు ఉన్నా భోజనం దొరకదు. మొహమాటం లేదు అందులో, అన్నీ ఉన్నాయి. వంట అయింది, రాత్రి నక్షత్రోదయం ఇదే కానీ భోజనం చేయకూడని పరిస్థితి ఏర్పడింది. పొద్దున్నే 10ంటికి భోజనం చేసేస్తాను, నేను ఎక్కడి నుంచో ఉపవాసంతో వచ్చానని చెప్పి 10ంటికి భోజనం చేసేయడానికి వంట వండేశారు. ఇంతట్లో ఆ పొద్దున్న పూట ఏదో కారణం చేత పనులే 1 గంటకు వచ్చి భోజనం చేస్తాను, ఏదో అర్జెంటుగా పనుంది అని వెళ్ళిపోయినాను డ్యూటీకి. ఆ 1 గంటకి కాలేజీకి వెళ్ళేటప్పటికీ బ్యాంకులో డబ్బులు జీతాలు పడ్డాయిట్రా అన్నారు. 4 మాసాల నుంచి జీతాలు లేవు, మళ్ళీ 2 అయితే కట్టేసే రోజులప్పుడు. కాబట్టి ముందు డబ్బులు తెచ్చేసుకుని తర్వాత భోజనం చేస్తానులే అన్నాను. వెళ్ళాను, డబ్బులు తెచ్చుకున్నాను. గుమ్మంలో అడుగు ఎడుతూ ఉండగానే బాబుగారు అయిపోయిందని మీదడిపోయినాడు మా బంధువు. అక్కడే ఉంది డెడ్ బాడీ. ఈ నేను వెళ్ళొచ్చే లోపల ఆయన కాస్త కృష్ణార్పణం అయిపోయి ఆ తండ్రిని వీధిలో పెట్టేసేసి నా మీద ఓడిపోయినాడు ఆయన. ఇంకేమిటి తిండి? గోదావరి తిండి.
ఈ నిన్న భోజనం లేకపోయినా ఆ సాయంకాలం దాకా అవన్నీ పూర్తి చేయించి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తిండి. నా కోసం నిన్న భోజనం కూడా చేయలేదు మా ఆయన చెప్పి చక్కగా మువ్వంకాయ కూర అవన్నీ వండి సిద్ధం చేసింది ఆవిడ. తినడానికి యోగ్యం ఉండదు. ఏమిటి కారణం? ఆ రోజున ఎక్కడ పెట్టలేదు. అట్లా ఇతడు తిండి కోసం ఐశ్వర్యం కోసం పెట్టలేదు కనుక ఇతడి దగ్గర నుంచి ఏదో కొంత తింటేనే కానీ అతడికి ఇవ్వడానికి వీలు లేదు కనుక ఇతడి నుంచి అడిగి తీసుకుంటాను అని ఒళ్ళంతా తనివి సంబృశ్య పాణిన, ఒళ్ళంతా తనివి ఎక్కడ దాచాడో మొల్లో దాచాడో ఏం చేశాడో అని చెప్పి ఆ అటుకుల మూట తీసి ఆ గుప్పిడు తీసుకుని తినేటప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏమిటి? పరమాత్మ చేసినటువంటి ఒక దొంగతనం అనే అంటాను నేను. అది మరి అలా అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. కానీ ఈ ప్రేణయంత్వంగమాం విశ్వం ఏతే పృథుగతండులాగా మాం ఏతే పృథుగతండులా, ఈ అటుకులు గుప్పుడు అటుకులు బియ్యం ప్రేణయంతో సంతోషపరుచుగాక. ఎవరిని? మాం, నన్ను. నన్నంటే ఎవరు? నన్ను. మాం విశ్వం, విశ్వాత్మకుడనైనటువంటి నన్ను సంతుష్టిపరచాలి అని కోరారు. విశ్వాత్మకుడై తిన్నాడు. మామూలు చోట్ల అయితే బావగారై తిన్నాడు ధర్మరాజు గారింట్లో, లేదా బంధువై తిన్నాడు. ఇక్కడ మాత్రం ఈ గుప్పిడెటుకులు తినేటప్పుడు విశ్వాత్మకుడై తిన్నాడు. ఈ విశ్వాత్మకుడు అనే మాటకు అర్థం ఏమిటి? త్రిపాదస్యామృతం దివి పాదోస్యభవాత్మన అనేక కోటి బ్రహ్మాండ నాయక అని దేవుణ్ణి స్తుతి చేస్తూ ఉంటాం. 14 లోకాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో పరమాత్మకే తెలియదు. అదేంటంటే ఆయనకే తెలియదా? ఆయన శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలు అంటే, అయ్యా మీ శిరస్సు మీద ఉండే వెంట్రుకలు ఎన్నో మీకు తెలుసా? మీ నెత్తి మీదే ఉన్నాయి కదా, ఎవరైనా చెప్పగలరా? పరమాత్మ రోమకూపాల్లోంచి ఎట్లా ప్రసరిస్తూ ఉంటాయట. ఈ శరీరంలో ఈ రోమములుండే చిల్లుల్లోంచి బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి. అంతటి విరాట్ రూపుడు ఆయన. ఆ పరమాత్మ ఇలా బ్రహ్మాండాలు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే అనేక కోటి బ్రహ్మాండములు కలిపితే వాస్తవమైన పరమాత్మలో 4వ వంతు భాగం పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఉపనిషత్తే చెబుతోంది అన్నమాట. పురుష సూక్తం ఉపనిషత్తుల్లోదే చదువుతున్నాం కదా రోజు కూడాను. విశ్వాభూతాని, ఇట్లాంటి బ్రహ్మాండములు అన్నీ కలిపి ఒక్కొక్క బ్రహ్మాండములకు ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సర్పంచ్ ఉన్నట్టుగాను. ఇలాంటి బ్రహ్మాండములన్నీ కలిపితే 1/4 ఆఫ్ ది పరమాత్మ. త్రిపాద్ అస్య అమృతం దేవి. అక్కడ విద్యారణ్య స్వామి అంటారు, ఈ వేదం ఏదో తూనాబొడ్డుగా చెప్పింది కానీ కరెక్ట్ కాదయ్యా అని. అదేమిటయ్యా అని, అపరిమితం పరమాత్మ యొక్క స్వరూపం అనంతుడు, అనంతమైనటువంటి సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మ లక్షణాల్లోనే అనంతత్వం చెప్పారు. 1/4 ఆఫ్ ది పీస్ బ్రహ్మాండములు అని కనుక వర్ణించినట్లయితే పరమాత్మ కొలగబడిన వాడు అయిపోయినాడు కదా, అపరిమేయుడు ఎలా అయ్యాడు? ఇది ఏమిటంటేట, ఓ పల్లెటూరులో ఓ జమీందారు గారు పెద్ద భూస్వామి ఇంటికి ఎవరో మిత్రుడు వస్తే, అరే మన పొలాలు చూపించండి రా ఆయనకన్నా. వాడు పొలానికి తీసుకెళ్ళాడు ఈ వచ్చిన అతిథిని. అదిగోనండి ఇక్కడి నుంచి అండి, అదిగదుగదుగదుగు ఆ తాటి తోపు దాకా మా అయ్యగారిదేనండి అని చూపించాడు. అబ్బా చాలా ఉందిరా మీ అయ్యగారి పొలం అన్నట్ట వచ్చిన అతిథి. అబ్బే ఇదేముందండి, ఇదంతా కలిపితే ఓ మొక్క, దీనికి 3 రెట్ల అవతల ఉందండి వారిది అన్నాడు. సరిగ్గా ఇప్పుడు ఉన్నది 3 రెట్లు సెంటీమీటర్స్తో సహా దాన్ని దీన్ని కొలిచి చెప్పాడా? ఎందుకంటే చాలా ఉంటుంది, ఇదేదో కాస్తే అని చెప్పడం తాత్పర్యం. కనుక ఇతర శృతులకు విరోధం రాకుండా ఉండడం కోసం అని చెప్పి పాదోస్య విశ్వభూతాని అంటే చాలా తక్కువయ్యా ఈ బ్రహ్మాండములన్నీ కలిపి వాస్తవ పరమాత్మ స్వరూపంలో. దీనికంటే ఇంకా 3 రెట్లు అంటే చాలా అధికంగా వాస్తవమైన పరమాత్మ స్వరూపం ఉన్నది అని దాన్ని త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్తుని దాన్ని వర్ణించారు. ఆ త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్తులో చెప్పబడిన పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుసరించి అదిగో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మ మండపం అని కింద ఉంటుంది చూసారా, దాన్ని ఆ మంత్రశాస్త్ర ప్రకారం కల్పన చేసి దాన్ని స్థాపింపజేసినటువంటి వారు మా ప్రపితామహులు అద్దేపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆ ఉద్ధరణ యంత్రాన్ని చేసినటువంటి వారు. అందుచేత లోకంలో చూస్తూ ఉంటే ఇక్కడ ఏమొచ్చింది, కుచేలుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఈయన సంపాదించుకు వచ్చినటువంటి ఐశ్వర్యం
యాచిత్వా చతురో ముష్టిం 4 గుప్పిళ్ళ ఐశ్వర్యం ఈంది. ఎందుకంటే వేరే ఏం లేదు ఇంకా. అందులో 1 గుప్పిడు తీసుకుని ప్రేణయంత్వంగమాం విశ్వం ఏతే పృథుక తండులాహ అని తినేశాడు ఆయన. విశ్వాత్మకుడై తిన్నాడు. ఇంకెక్కడా ఇట్లా అని తిన్నటువంటి పాపాన్ని పోలేదు. ఆఖరికి ద్రౌపదీదేవి యొక్క అక్షయ పాత్రలో బలుసాకు ఏదో తిన్నాడన్నప్పుడు కూడా జగత్తంతా ప్రేణం అవ్వాలని అనుకోలేదు. ఆ ఋషీశ్వరుల గడుపులే నిండాలనుకున్నాడు. లేకపోతే లోకమందరి కడుపులో నిండాలి. నిండలేదు కదా. వాళ్ళే ఆ దూర్వాసుడు శిష్యులు మాత్రమే కడుపులు నిండి పారిపోయారు. ఇప్పుడు ఆ దృష్టితో తిన్నాడు. పైగా గర్భం ఉదరం నిండాలని కాదు, సంతుష్టిపరుచుగాక అని తిన్నాడు. ప్రేణయంతు అక్కడ ఉన్న పదం ఇది. తర్వాత ద్వితీయాన్ జగ్ధుమాదదే 2వ గుప్పిడి తినడానికి తీసుకున్నట్ట. ఏతావతా అలం విశ్వాత్మన్ అని సంబోధించింది రుక్మిణిదే. విశ్వాత్మకుడవై తిన్నావు చాలా అక్కడికంది. మామూలుగా తింటే ఇబ్బంది లేదు. విశ్వాత్మకుడవై తిన్నావు అనంటే నువ్వు ఇప్పుడు ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఏముండదు నీ దగ్గర. అచేతనమైనటువంటి స్వరూపం జగత్తు, చైతన్య స్వరూపుడు పరమాత్మ. ఇదంతా కలిపితే పరమాత్మలో 4వ వంతు అయిందని శృతి వర్ణించింది. ఇప్పుడు 4వ వంతు భాగం నీలో ఉన్న ఐశ్వర్యాన్నంతనే ఆయనకు సమర్పించేస్తున్నావు. కాబట్టి 14 లోకాల్లోనూ దొరకని ఐశ్వర్యం ఆయనకు వచ్చింది. ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ ఇప్పుడంటే జానుడు ఉండే పూర్వం మూరుడను ఇప్పుడు బెత్తిడైపోయినాయి. ఒంటికతోటే కదా అడ్డంగా కట్టేస్తున్నారు. పూర్వం బాగా ఉండేవి అని అనడానికి ఉదాహరణ ఆ ద్వారకా నగరంలో సముద్రం లోపల దొరికిన ద్వారకకు 17 మీటర్ల వెడల్పు నుండి కాంపౌండ్ వాడు. రథాలు వెళ్ళాలండి వాటి మీద. రాజుల యొక్క విశేషం రథాలు వాటి మీద, గుర్రాలు వాటి మీద తయారు పెడుతూ శత్రువులు రాకుండా కాపలా కాయాలి కోటన వాళ్ళు. అదిగో అట్లాంటి గోడలతోటి ఐశ్వర్యం వచ్చింది ఈయనకి. అది ఈ నీలో ఉండే 4వ భాగం ఆయనకి పరమాత్మకు మనకే అనుబంధం ఏంటంటే మన ఐశ్వర్యంలో అందరూ గుర్తుపెట్టుకోండి. ఆచరణ చేయడం మీ ఇష్టం, ఆచరించమని నేను చెప్పి ఉపదేశం చేయలేను. కానీ మనకున్న దాంట్లో 8వ వంతు పరమాత్మకు సమర్పిస్తామో పరమాత్మకు ఉన్న దాంట్లో 9వ వంతు ఐశ్వర్యం మనకు లభిస్తుంది. పరమాత్మ ఇస్తాడు. అట్లా అదిగో కుచేరుడులాగా భక్తితో ఇవ్వగలగాలి. ఏదో ఇస్తాడని రాలేదు ఆయన. ఆవిడ ప్రేరణ చేసింది కనుక పోలే పరమాత్మ దర్శనం అవుతుంది కదా అని వచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా పరమాత్మ దర్శనమైంది. ఆవిడికేం చెప్పాలి అని బాధపడ్డాడు తప్ప తనకు ఇవ్వలేదని బాధపడలేదు. మహాభాగవతంలో కానీ లేదా ఇతర పురాణాల్లో కానీ భర్తని ఏ భార్య అయినా ఆఖరికి రుక్మిణీదేవి మరొకప్పుడు ఎప్పుడైనా నువ్వు విశ్వాత్మకుడు అని సంబోధించిన ఘట్టం మరొక చోట్లో ఉన్నదా? ఇక్కడ సంబోధించింది. విశ్వాత్మకుడు వైతున్నావు కనుక ఏతావత అలం, నువ్వు ఇవ్వదలుచుకున్న దానికంటే ఎక్కువైపోయింది, ఆపేసే ఇక్కడికి. 2వ గుప్పిడు తన్నివ్వలేదు. ఈ భావన చేస్తూ ఆ భక్తుడిని ఉద్ధరించడం కోసం పరమాత్మ అట్లా తిన్నాడు అనంటే కృష్ణ పరమాత్మ ఎందుకు కుచేలునికి ఉంటూ ఉండేటటువంటి భావన అక్కడ అభివ్యక్తమవుతోంది. ఆయన అనుకోడు దొంగతనం చేశాడని నేనన్నాను కానీ ఆయన అనలేదు. ఈ భావనను పరమాత్మ యందు లగ్నమైనటువంటి దృష్టితో ఇతడు చేశాడు కనుక ఆ భావనతో ఆయన తిని ఇంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మనం 3 బస్తాల అటుకులు అక్కడ పోసేసినా మనకి ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి అంటే ఆ భావన మన దగ్గర లేకపోవడమే, అంతకంటే కారణం ఏమీ కాదు. ఇది కుచేలోపాఖ్యానంలో మనకి ఉపదేశించినటువంటి ఘట్టం. నైవేద్యం పెట్టేటప్పుడు ఆఖరికి దేవుడి దగ్గర పరమాత్మను అక్కడ కూర్చోబెట్టి ఏదో అయిపోయిందనేసేసి నైవేద్యం చేయకూడదు. చాలా విశ్రాంతిగా చెయ్యాలి. చక్కగా ఆ దేవుడు అక్కడ కూర్చున్నాడు, పట్టుబట్టలు కట్టుకుని బంగారు పళ్ళెం పెట్టాం. అయ్యో మనకి మా ఇంట్లో లేదండి, మీ ఇంట్లో ఉండమని మేము అడగటం లేదు, భావన చెయ్యండి. ఇంత కంచం కాదు, అదే ఇంత కంచం కంటే పెద్ద కంచం బంగారం అక్కడ చేయించి మనస్సుతో చేయడానికి అభ్యంతరం లేదు. ఇంత కంచం చేయించి దాంట్లో చక్కగా అనేక వివిధములైన రకాల పిండి వంటలతో కూరలతో అన్నింటినీ పెట్టి పెరుగులు వడ్డించి అన్నింటినీ అక్కడ పెట్టి పరమాత్మ సావకాశంగా ఆరగిస్తున్నట్లుగా భావన చేసి ఆ ఆరగింపంతా అయిన తరువాత అమృతాభిధానమసి పాదయో అదే హసో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అని అనగలిగితే, కంచం ఖాళీ చేసినట్టుగా భావన చెయ్యగలిగితే కుచేరుడు కాదు అంతకంటే ఎక్కువ ఐశ్వర్యం మనకి వస్తుంది. మనకి ఆ టైం ఉండదు, వచ్చిన పెద్ద ప్రమాదం. అది భాగవతం దాన్ని చేసుకోమని ఉపదేశిస్తోంది మనకి. పరమాత్మను ఆ రూపంలో భావన చేయండి నాయన. అది కుచేలోపాఖ్యానంలో నేను గ్రహించిన రహస్యం. మీరు కూడా గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
తప్పేమీ లేదు ఇందులో. సరే, తర్వాత ఇట్లా చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక చిన్న రహస్యం ఒకటి చెప్పేసేసి ఇది సమయం అనుకున్న కంటే ఎక్కువ అయినప్పుడే. చంద్రవంశంలో బుధుని వరించినది ఒక అమ్మాయి. దీని పేరు పుట్టుకలో అమ్మాయిగా పుడితే ఆమెను పురుషుడిగా తయారు చేస్తే వాడు మళ్ళీ ఆ పార్వతీవనంలోకి వెళ్ళి అమ్మాయి అయిపోయినాడు. అమ్మాయి అయిపోతే మళ్ళీ అతన్ని ఓ నెల అమ్మాయిగాను ఓ నెల అబ్బాయిగాను మార్చేటట్లుగా వశిష్ఠుడు రుద్ర ఉపాసన చేసి తయారు చేశాడు. ఆ అమ్మాయి అడవిలో తిరుగుతూ ఉండేటప్పుడు అయిపోయింది చరిత్ర. ఆ అమ్మాయి అడవిలో తిరుగుతూ ఉండేటప్పుడు బుధుడు అనేటటువంటి గ్రహం చంద్రుడి యొక్క కొడుకు ఆయన స్వీకరించాడు. ఆ అమ్మాయి రాజ్యాన్ని ఎవరికి ఇచ్చిందయ్యా అంటే అతడి పేరు చంద్రవంశంలో పురూరవుడు, ఆయనకిచ్చింది. ఏమిటి కారణము అనని, అమ్మాయిగా ఉన్నప్పుడుగా పుట్టాడు ఆయన, అబ్బాయిగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇంతే ఉంది భాగవతంలో. అది భారతంలో దానికి వివరణమిచ్చారు. స్త్రీ పురుషుల యొక్క అనుబంధంలో స్త్రీగా ఉన్నప్పుడు ఆమె ఎక్కువ ఆనందాన్ని అనుభవించిందట, పురుషుడిగా వచ్చినప్పుడు తక్కువ ఆనందమే కలిగిందట. ఇది మహాభారతంలో ప్రశ్న. ధర్మరాజు గారు అడుగుతారు భీష్మాచార్యుణ్ణి, ఏమయ్యా స్త్రీ పురుషులిద్దరూ ఆనందాన్ని పొందుతారు, ఏకాంత సుఖాన్ని, అందులో స్త్రీకి ఎక్కువ ఆనందమా పురుషుడికి ఎక్కువ ఆనందమా? ఎవరైనా చెప్పగలరండి? స్త్రీగా సుఖాన్ని మనం పొందలేదు, పురుషుడిగా సుఖాన్ని వాళ్ళు పొందలేదు. ఈ రెండింటిల్లో ఎవరెక్కువ ఆనందం పొందుతారు అని ప్రశ్నించాడు ధర్మరాజు గారు. దానికి ఈ కథను ఉదాహరణమిస్తూ, స్త్రీగా ఉన్నప్పుడు నేను పొందిన ఆనందం అధికం గనక అప్పుడు పుట్టిన కుర్రవాడికి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నానని ఇచ్చి చంద్రవంశాన్ని ప్రారంభింపజేశారు అని వర్ణిస్తారు. అక్కడ చంద్రవంశ ప్రాదుర్భావంలో ఆ రాజు తాను ఆడదిగా ఉన్నప్పుడు సంతానం పొందినటువంటి వారికి రాజ్యాన్ని పురూరవుడుకు ఇవ్వడంలో కారణం ఇది అని వర్ణిస్తారు. ఈ వ్యాఖ్యానం అక్కడ చూస్తేనే తప్ప ఇక్కడ కథకు అలా ఎందుకు ఇచ్చింది అంటే సమాధానం చెప్పడానికి దొరకదు. ఇట్లా మహాభాగవతంలో జ్ఞానస్వరూపాన్ని చివరికి బోధ చేశారు. ఆ తర్వాత వేదముల యొక్క విభాగాలను వర్ణిస్తారు. అవన్నీ వినడం ఎందుకయ్యా అంటే శౌనకాది మహర్షులకు కూడా అవి కావలసి వచ్చాయి. వాటిని వింటేనే సర్వపాపములు పోతాయని చెప్పారు. పాపములు పోతేనే తప్ప పుణ్యాత్ముడు కాడు. పుణ్యములు ఉన్నప్పటికీ ప్రతిబంధకము కావు, కానీ పాపములు ప్రతిబంధకములు అవుతాయి. ఆ కారణం చేత పాపాలన్నింటినీ పోగొట్టడం కోసం వారు చెప్పారు. చిట్ట చివరికి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ మార్కండేయ మహర్షి చరిత్ర వీటితో వర్ణిస్తారు. ఆ మార్కండేయ మహర్షి చరిత్ర విన్నా అలాగే ఉంటుంది. అందులోనూ విశిష్టమైన రహస్యాలు. అదేమిటంటే ఒకడు హిప్నాటిజం అని అంటారు. ఇప్పట్లో, పూర్వం ఏదో దాన్ని మాయా అని అనేవారు, ఏదో విప్ర వినోదులని ఇలా ఏవో చెప్పేవారు. వాడు కొండక్కడ పెట్టాట, ఒక చిన్న రాయితో కొట్టాట, నీళ్లు పడుతున్నాయట. అక్కడ ఉన్నవాడిని మస్మరితం చేసేసాడు వీడు. కొన్ని వందల సంవత్సరాలు ఎన్నో జన్మలు ఎత్తినటువంటి కథలన్నీ వాడు అనుభవించి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాట. మాయలో తీరా వస్తే ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయట ఆ కొండలవి. అంటే చిన్న కాలాన్ని పెద్ద కాలంగా చూపించడం. ఇదే మార్కండేయ స్వామి చరిత్రలో విష్ణుమాయను చూడాలయ్యా అని అంటే చివరికి దాన్ని చూపించారు. అందుచేత ఇవాళ రోజుల్లో లోకంలో ఏవేవి కొత్తవని అనుకుంటున్నామో ఇవన్నీ ప్రాచీనమైన గ్రంథాల్లో ఉన్నాయి చక్కగా. వాటిని మనం అన్వయింప చేసుకోవాలి. మొత్తం మీద భాగవతానికి పరాకాష్ఠ ఏమిటి అనంటే కనపడే ప్రపంచకంలో ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపం అనే భావన కలగడం. ఆ కలిగిన దాని తర్వాత పరమాత్మ భావన అట్లా కలిగితే చాలు, ద్వేషింపదగిన పదార్థం ఉండదు. కారణం ఏమిటి అంటే గమ్మునిట్లా అన్నాను, ఈ గోరుకి ఈ చేతికి ఇంత గోరు ఉంది, గమ్ముని గీసుకుని రక్తం వచ్చేసింది, ఆత్తేరి ఈ చెయ్యా నా తలకాయను కొడతావా అని కర్రొచ్చుకుని చేతిని కొట్టను. ఎందువల్ల కొట్టను? అదే ఇంకోటి ఎవడైనా కొడితే వాడిని ఊరుకుంటానా? లంపకాయలు కొట్టేస్తాం, రక్తం వచ్చేట్టుగా కొట్టేవాడిని. ఇంకా చేతనైతే కోర్టు కేసు వేస్తాం. కానీ మన చేతిని మనం కొట్టం.
ఏమిటి కారణము అనంటే మన చెయ్య కనుక, నేనే కనుక. ఒక మాటలో చెప్పాలి అనంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని, లోకంలో ఉండే ప్రతి పదార్థము పరమాత్మే అనే భావన మనకి కలిగిన నాడు ద్వేషింపతగిన వాడు ఎవడు ఉండడు. దాన్నే శివకేశవ భేదాలని చూచి దెబ్బలాడుకునేటటువంటి వాళ్ళని, సర్వం శివమయం జగత్తని వీళ్ళంటే, సర్వం విష్ణుమయం జగత్తని వాళ్ళంటే, శివుణ్ణి ద్వేషిస్తానంటే ఉన్న శివుణ్ణి ద్వేషిస్తున్నావా లేని శివుణ్ణి ద్వేషిస్తున్నావా అన్నారు. అసలు శివుడు లేడనుకుంటే గొడవ లేదు, ఉన్నవాడినే కదా ద్వేషించాలి, లేకపోతే ద్వేషం కుదరదు. ఈ శివుడిలో మాత్రం విష్ణువు లేడు అని శివుణ్ణి ద్వేషిస్తానని వాడు, ఈ విష్ణువులో మాత్రం శివుడు లేడు కాబట్టి వాడిని ద్వేషిస్తానని వీడు చెప్పాలి. శివకేశవ భేద దృష్టి అనేది బ్రహ్మదేవుడు రాసిన ఆయుర్దాయాన్ని క్షీణింపచేస్తుంది అని చెప్పారు భారతంలో. ఉపనిషత్తులలో ఆ లోకంలో శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ, ఇంతవరకు అందరూ ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటాం కదా. నేను అది చెప్పను, అది అలాగే తెలుస్తూనే ఉంది. తర్వాత మాట చూద్దాం. యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తి ఆయుషి. స్వస్తి అనేది సుమంతంగా వేదాల్లో ప్రయోగం. ఇది స్కందోపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రములు ఇవి. లేకపోతే విష్ణోశ్చ హృదయ గుం శివ, గుమ్ములు లోకంలో లేవు కదా, శ్లోకాలు అంటుంటారు వీళ్ళు, తప్పు, మంత్రములు ఇవి. ఆ ఇద్దరిలో భేదము లేదు అనేటటువంటిది ఎంత దృఢమైన విశ్వాసము నాలో ఉన్నదో అంత దృఢమైన క్షేమము నా ఆయుర్దాయమునందు కలగాలి అని మాట కలదు. ఇదే మహాభారతంలోకి పెడితే, అయ్యా అపమృత్యు తొందరలో రావడానికి కారణాలు ఏమిటి అని అడిగితే, శివకేశవుల యందు భేద దృష్టి ఎంత గొప్పగా ఎంత వ్యాపించి ఉంటుందో అంత అపమృత్యువు తొందరగా వస్తుందయ్యా అని భీష్మాచార్యుడు వారు నెగిటివ్ వెర్షన్లో ఆయన చెప్పాడు, పాజిటివ్ వెర్షన్లో ఇక్కడుందన్నమాట. కనుక శివకేశవ అభిన్న స్వరూపం భాగవతంలో చెప్పినా లేదా భారతంలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఆ చెప్పబడినటువంటి స్వరూపాన్ని సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మగా, అద్వైత మతంలో చెప్పబడినటువంటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపముగా అంగీకరిస్తే మాత్రమే అన్వయిస్తుంది తప్ప ఈ భేద దృష్టిలతో అన్వయిస్తే ఈ మాటలు కుదరవు. కాబట్టే వాళ్ళు కొన్ని పురాణాలు ప్రమాణములు కావు అని అంటుంటారు. సాత్విక పురాణాలే ప్రమాణం అండి, మిగిలిన పురాణాలు గంగలో కలిసిపోయాయి. వ్యాసుడు ఎందుకు రాశాడు, బుద్ధిలోకి రాశాడు ఆయన ప్రమాణములు కాకపోతే. ఇవన్నీ సర్వము స్వతంత్ర ప్రమాణము అనని, వేదములకు కూడా స్వతప్రామాణ్యాన్ని అంగీకరించేటటువంటి వేద వ్యాఖ్యారూపమైన మీమాంసా శాస్త్రాన్ని కనుక స్వీకరిస్తే సర్వము స్వతః ప్రమాణమే. అప్రమాణం పరతః తీసుకుని వస్తాం, సరే ఆ విషయాల తర్వాత. స్వతప్రమాణభూతములైనటువంటివిగా ఎప్పుడైతే స్వీకరిస్తామో వ్యాసప్రోక్త సర్వ పురాణములు ప్రమాణభూతములైనాయి కనుక ఆ వ్యాసప్రోక్త విధానంగా ఈశ్వరుడంటే పరమాత్మ నిర్గుణుడే. ఆయన రకరకాలైన రూపాలని ధారణ చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడుగా, విష్ణువుగా, కృష్ణుడుగా. విష్ణువు కృష్ణుడు వేరుని అది కూడా చెప్పాను కదా. రామ కృష్ణ అవతారాల్లో కృష్ణుడు గొప్పంటే రాముడు గొప్పంటే దెబ్బలాడుకున్నారు. వాడు నారాయణమూర్తి దగ్గర ఈ భేదాలు పెట్టుకోవడం ప్రారంభిస్తే ఇంకా అన్వయం తెలియదు, ఎక్కడ కుదురుతుంది. కనుక సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ ఇందులో చెప్పబడుతున్నాడు అనేటటువంటి మాటే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం. ముందు మనం సజ్జనులం అయితే అప్పుడు మనకి తెలియదిగిన మనం ఆ సర్టిఫికెట్ పొందడానికి అప్లికేషన్ పెట్టుకునే అధికారం వస్తుందన్నమాట. అసతాం నవేద్యం, అసలు అక్కడికి వాళ్ళకి దృష్టే లేదు. సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. వాస్తవమైన వస్తువు మంగళమును కలిగించేటటువంటిది. శివం అనంటే కేవలం ఏదో ఐశ్వర్యాలను అనుకుంటారేమో, వాళ్ళు ఐశ్వర్యం అంటే మోక్షం అని అర్థం రాశారు. ఆ ఐశ్వర్యం అవ్యాహతం అనే దక్షిణామూర్తి స్తవంలో ఐశ్వర్యము అంటే మోక్షం. శివదం తాపత్రయోన్మూలనం, అది ప్రతివాడికి కావలసినదే. శ్రీమద్భాగవతే మహాముని కృతే కింబా పరై. ఎందుకయ్యా ఇన్ని మాటలు చెప్పడం? ఒక్క మాట చెబుతాం వినండి అన్నారు. భాగవతానికి పరమ ప్రయోజనం ఏమిటి అని అంటే సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్.
వినడం అంటే అర్థం చేసుకొని, అర్థం చేసుకోవడం అంటే ఆచరణ చేసిన. ఆ పరమాత్మ యొక్క ధర్మాన్ని ఏదైతే భాగవతంలో చెప్పారో దానిని ఆచరణ చేస్తే సద్య అంటే వెంటనే ఉత్తర క్షణంలో హృది అవరుధ్యతే ఈశ్వర. అది పరమ ప్రయోజనం. ఆ పరమ ప్రయోజనాన్ని పొందడం కోసమని 100 పర్యాయములు ఈ గ్రామంలో ఇక్కడ ఆ భాగవత సప్తాహాన్ని, శ్రీమద్భాగవత సప్తాహాన్ని నడిపిస్తూ, బాధ్యతతో నడిపిస్తూ ఉండేటటువంటి వారు, ఆచరిస్తూ ఉండేవారు, వినేవారు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో అడుగు పెడితే పుణ్యం. గట్టిగా చెప్పాలంటే ఆ గ్రామంలో మట్టిని కాస్త శిరస్సు మీద ధారణ చేస్తే ఆ మహాత్ములందరూ తొక్కినటువంటి ప్రదేశం కనుక మనమందరము ధన్యులం అవుతాం. ఎన్ని జన్మలకైనా ఆ మార్గంలోకి తీసుకెడుతుంది ఆ పాదధూళి. అంతటి విశేషం కలిగిన గ్రామం. చక్కగా చేస్తున్నారు. 100 అయిపోయిందని మానేయకండి. మళ్ళీ 101 ప్రారంభిస్తే 200 పూర్తి చేసుకుంటారు, 201 ప్రారంభిస్తే 300 పూర్తి చేసుకుంటారు. ఇది ఒక మహాపుణ్య కార్యం కనుక దాన్ని శ్రద్ధతో ఇవాటి వరకు ఎట్లా సాగిస్తున్నారో ఇటుపైన కూడా అట్లా సాగించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మా పోటీగాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఏవో 4 మాటలు చెప్పించినందుకు ఇవాళ శతజయంతి శతతమ సంవత్సర సందర్భంగా నాకు మహానందం ఏంటి అంటే మా నాయనగారి శతతమ జయంతి కూడా ఇప్పుడే జరుగుతోంది. రేపు ఆశ్వేజ బహుళ ఏకాదశి వరకు 100వ సంవత్సరం నిండుతుంది వారికి. 100వ సంవత్సరం నిండి ఈ సంవత్సరంలో ఈ భాగవత సప్తాహ శత వార్షిక ఉత్సవం జరుగుతూ ఇది జరగడంలో ఇందులో నేను కూడా భాగస్వామిని కాగలిగినందుకు ధన్యవాదాలను సమర్పిస్తూ మీ అందరికీ కూడా ఆ భాగవత శ్రవణం చేసే మూర్తులుగా, మామూలు వ్యక్తులుగా అయితే నేను నమస్కారం చేయను ఇక్కడ కూర్చుని, భాగవత శ్రవణం చేసే మూర్తులుగా మీ అందరికీ నమస్కారం చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరికీ, కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములు ఎప్పుడూ మన మనస్సుల్లో ప్రసరిస్తూ ఆడుకుంటూ ఉండాలి అని. నాకు చిన్న బాలకృష్ణుడు అంటే చాలా ఇష్టం. పెద్ద కృష్ణుడు అనేటప్పటికీ రాజకీయాలు కనబడతాయి అక్కడ. అందుకోసం నేను బాలాయ నీలభూషేయని ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. నేను ఆఖరికి భాగవత సప్తాహంలో కూడా ఆ కృష్ణుడిని పెట్టి పూజ చేయండి అయ్యా అంటూ ఉంటారు. ఈదులు ఉంటారు రుక్మిణి, ఇవన్నీ కూడా. అన్నింటికంటే కూడా పరమ రహస్యం ఏమిటి అంటే రాధాకృష్ణుల యొక్క అభేదం. దాన్ని మనస్సులో పెట్టుకుని వ్యాస భగవానుడు శ్రీసుఖ మహర్షికి రాధాదేవి ఎందుండే భక్తి చేత ఒక్కసారి రాధాని ఆ అమ్మవారి నామస్మరణం చేస్తే 6 మాసాలు సమాధిలోకి వెళ్ళిపోతాడట. ఆయనకి మళ్ళీ మామూలు స్మృతి ఉండదు. అందుకోసమని కాచిత్ ఒక ఆమె ఎక్స్ అనేటటువంటి పేరుతో ఆమెను స్మరించారు. ఇక్కడికి రాగానే ఆ కింద ఆ పేరు కూడా కనపడింది. చాలా సంతోషం. ఆ రాధాకృష్ణుల యొక్క రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరి యందు ప్రసరించాలేనని ఆ కృష్ణ పరమాత్మనే ప్రార్థిస్తూ స్వస్తి, నమస్కారం, సెలవు. చిర్రావూరి శ్రీరామశర్మ గారు భాగవతంలో ఉన్నటువంటి అన్ని ఘట్టాలని చాలా విశేషంగా, వాళ్ళలో ఉన్నటువంటి విశేషాలని ప్రథమ స్కంధం నుంచి 12వ స్కంధం దాకా ఉన్న విశేషాలన్నింటినీ కూడా చక్కగా తెలియపరిచారు. అందులకు మా శంకర సేవా సమితి తరఫున మేము ఎంతో కృతజ్ఞతాభివందనాలను అర్పిస్తున్నాం. ప్రస్తుతం వారికి చిన్న సన్మానాన్ని మన వారికి తెలియజేస్తారు.
ఏంటంటే భాగవత మహాత్మ్యంలో ఏదో శ్రావణం ఏదో ఇలా ఏవో 2-3 మాసాలు ఆ నలుగురు చేసినటువంటి సప్తాహాలు చెప్పబడ్డాయి. కానీ ఎప్పుడూ భాద్రపద మాసంలోనే జరుగుతోంది. ఇక్కడ ఆ కాలమును మాత్రం మార్పు చేయకండి. సాక్షాత్ భాగవతం ప్రాదుర్భవించినటువంటి పూర్ణిమ ఇది కనుక సాక్షాత్ శ్రీశుకుల వారు చెప్పినటువంటి కాలం. అందుచేత భాద్రపద మాసం శూన్యమాసమైన లోక వ్యవహారంలో దీనికి చాలా ప్రశస్తమైనటువంటి కాలం. ఈ సమయాన్ని ఇంతవరకు మార్పు చేసినట్టు నేను వినలేదు. ఇప్పుడు ఈ మాసంలోనే ఈ భాగవత సప్తాహాన్ని చేస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి కాల రూపంలో కూడా మనకి లభిస్తుంది అని ఆ మాట ఒకటి చెబుతున్నాను. ఎందుకంటే మేము చేసేటప్పుడు అప్పుడు మాసాలు మారుస్తూ ఉంటాం. అందుచేత మాసం అవును, ఈ రాధాష్టమి కృష్ణాష్టమి ఆలస్యమైనా చెప్పాలి. మణిమహేష్ అనే ఒక ప్రదేశం ఉంది, ఛత్తీస్గఢ్లోనో ఉత్తరాఖండ్లోనో గుర్తులేదు. అక్కడికి వెళ్ళాను నేను. విశేషం ఏంటంటే కృష్ణాష్టమి ప్రారంభించి రాధాష్టమి వరకు ఆ సూర్యోదయం అయినప్పుడు ఆ కాంతి సుమారు 200-300 అడుగుల ఎత్తు మీద ఆ కింద నుంచి పైకి ప్రసరించడంలో ఆ కొండ మీద మరి కృష్ణాష్టమి రాధాష్టమి అక్కడ కనపడే రూపాలు ఈశ్వరుడు, పార్వతి, గణేశ్వరుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, త్రిశూలం. సూర్యకాంతి ప్రతిఫలించి సూర్యోదయం మొదలు ఇంచుమించుగా 7:15-8 వరకు మాత్రమే ఆ రూపాలు కనపడతాయి. అక్కడ తర్వాత కనపడవు. ఈ 15 రోజులే కనపడతాయి, ఇతరత్రా లేదు. మరి ఈశ్వరునికి కృష్ణుడికి భేదం ఉందనుకుంటే మన ప్రారంభం, అది వేరే విషయం. అక్కడ మంచినీళ్లు దొరకవు. అక్కడ పెద్ద చెరువు ఒకటి ఉన్నది. ఆ చెరువు చుట్టూ ఇంచుమించుగా 20 అడుగుల వెడల్పును గట్టు ఉంటుంది కింద, మిగిలినంతా పర్వతమే. అక్కడికి హెలికాప్టర్లో దిగిన తర్వాత గుర్రం మీద కొంతకాలం ప్రయాణించి 1-1.5 ప్రయాణం చేస్తే అక్కడికి చేరుతాం. ఆ రాత్రిళ్ళు పడుకునేందుకు ఈ 15 రోజులు మాత్రమే బెడ్లే తయారు చేసేవాళ్ళు 100-150 అద్దెపుచ్చుకుని పడుకొనిస్తారు. నేను అక్కడ స్నానం చేయలేకపోయాను. పొద్దున్న 10:30కి వెళ్ళి కూడాను ఆ నీళ్లు నెత్తిమీ చల్లుకుని వచ్చేసాను. అప్పట్లో శారీర స్థితి సరిగ్గా లేక ఆ 15 రోజులు ఆ పరమాత్మ అక్కడ కనబడుతూ ఉంటాడు ప్రత్యక్షంగా. ప్రత్యక్ష స్వరూపం, రూపంతో మనకి లైట్లు పెట్టి వెలిగిస్తారు చూసారా, అట్లా కనబడుతుంది అన్నమాట అక్కడ స్వరూపం. దాన్ని దర్శించడానికి వెళ్ళే వాళ్ళకి సుమారు 400-500 కిలోమీటర్ల దూరం నుంచి కూడాను ఏదో రోడ్లకు అడ్డం పడిపోయి మీరు ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళండి, టిఫిన్లు చేసి వెళ్ళండి, కాఫీలు చేసి వెళ్ళండి అని టాటాలు, బిర్లాలు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి 4 రోజులు 3 రోజులు అక్కడ సేవ చేస్తూ వీళ్ళందరికీ భోజనాలు పెట్టి పెడుతుంటారు. అది తప్ప వేరే ఆహారం అక్కడ దొరికే పరిస్థితి కూడా లేదు. ఈ రాధాష్టమి కృష్ణాష్టమి మధ్యలో మాత్రమే ఇది శ్రావణ బహుళ కృష్ణాష్టమి నాడు ప్రారంభించి రాధాష్టమి భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి వరకు ఈశ్వర కుటుంబం అంతా అక్కడ సూర్యకాంతిలో ప్రతిఫలించే పర్వతముల మీద కనపడుతుంది.